హాయ్ హలో వెల్కమ్ టు రియల్ బూమ్. ప్రస్తుతం మనతో వాసు గారు ఉన్నారు. వాసు గారు నమస్తే అండి. నమస్కారం శ్రీరామ్ గారు. 100x వాసుగా ఒక మోటివేషనల్ స్పీకర్గా ఉన్న మీరు ఒక సంకల్ప వాసుగా రియల్ ఎస్టేట్లోకి ఎలా వచ్చారు సార్? అసలు మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ నేటివ్ ఎక్కడ, మీ ప్రొఫెషన్? బేసిక్గా చెప్పాలంటే ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్ అండి. వైజాగ్ నుంచి హైదరాబాదు యాజ్ అ మోటివేషనల్ స్పీకర్గా ఎవరైనా ఫిలిం ఇండస్ట్రీ ఉద్దేశంతో మోటివ్తో ఎవరైనా వస్తారో, బట్ నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ అనేది ఒక అద్భుతమైన బిజినెస్ అనేది నాకు అర్థమైంది. ఇప్పుడు మనం ఎవరికైనా ఒక అవకాశాలు ఇవ్వాలన్నా, లేదంటే ఎదుటి వ్యక్తుల్ని బాగు చేయాలన్నా, లేదు ఒక ఎదుటి వ్యక్తులకు ఒక అథెంటిక్, ఒక జెన్యూన్, ఒక ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా, అల్టిమేట్గా మనం డబ్బు సంపాదించాలన్నా, ఉన్న స్థానానికి వెళ్ళాలన్నా రియల్ ఎస్టేట్ అనేది ఇంపార్టెంట్ అని నాకు అర్థమైన తర్వాత సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది. బేసిక్గా నేను మోటివేషనల్ స్పీకర్గా ఉండేవాడిని. గత 6 years నుంచి 7 years వరకు దాదాపు యూట్యూబ్లో ఒక 1000 అబోవ్ వీడియోస్ ఉంటాయి. బేసికల్గా మైండ్ మోటివేటర్గా నేను ఎంతోమందికి వర్క్షాపులు పెట్టేవాడిని, మోటివేషన్ చేసేవాడిని. సో తదేపి నా దృష్టిలో ఏమనిపించిందంటే, మన దగ్గర ఏదైనా డబ్బు ఉంటే, లేదు మన దగ్గర నాలెడ్జ్ ఉంటే, అది పబ్లిక్కి మన నాలెడ్జ్ని కరెక్ట్ నాలెడ్జ్ ఇవ్వగలిగితే వాళ్ళు కూడా ఉన్న స్థానానికి వెళ్ళాలి. కేవలం మోటివేషన్ ద్వారా మాత్రమే ప్రజలు మార్చలేమండి. అయితే రియల్ ఎస్టేట్లో ఎందుకు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యానంటే, ఇప్పుడు మనం ఎవరికైనా హెల్ప్ చేయాలనుకోండి, మన దగ్గర డబ్బు ఉండాలి. డబ్బులు ఉంటేనే కదా మనం హెల్ప్ చేయగలం. సో ఉండాలంటే మనం బిజినెస్ చేయాలి. నేను డబుల్ పీజీ హోల్డర్ అండి, ఎంబీఏ ఎంఏ సైకాలజీ. సో నాకున్న మేనేజ్మెంట్ రీత్యా ఈ ప్రపంచంలో ఏదైనా ఒక అద్భుతమైన రెవెన్యూ వచ్చే మార్గం ఏదైనా ఉందంటే సేల్స్ అండ్ మార్కెటింగ్. సేల్స్ అండ్ మార్కెటింగ్లో కూడా టాప్ మోస్ట్ ప్రపంచంలో మిలియనీర్స్ కానీ ఎవరైనా అయ్యారు అంటే అది రియల్ ఎస్టేట్. ఎగ్జాంపుల్గా మనం ట్రంప్ చూసుకోవచ్చు. ఇంటర్నేషనల్గా అయితే మన ఇండియాలో, మన తెలుగు రాష్ట్రాల్లో శోభన్ బాబు గారు కానీ, మురళీమోహన్ గారు కానీ ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎన్టీఆర్ గారు కానీ, ఇనుప ముక్కల మీద కాదు, మనకి పనికొచ్చే ల్యాండ్ మీద పెట్టుకోండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎప్పుడైనా 4 వంతులు భూమి ఉంటే, అందులో 4 వంతులు ఉంటే 3 వంతుల వరకు వాటర్ ఉంది, 1 వంతు మాత్రమే భూమి ఉంది. సో భూమి ఈజ్ హైయెస్ట్ డిమాండ్ అనమాట. ప్రపంచంలో జనాభా పెరుగుతుంది కానీ దానికి సరిపడా భూమి మటుకు లేదు. సో డిమాండ్ ఉన్నది ఆల్వేస్ డిమాండ్ అనమాట. సో అందుకని రియల్ ఎస్టేట్ వైపు ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఈ క్రమంలో నేను ఎంతోమంది ఏజెంట్స్తో మాట్లాడడం, బిల్డర్స్తో మాట్లాడడం, రియల్ ఎస్టేట్ సక్సెస్ఫుల్ పీపుల్తో మాట్లాడడం, ఫెయిల్యూర్ అయ్యే పీపుల్తో మాట్లాడడం. సో ఈ జర్నీలో నేను రియల్ ఎస్టేట్లో నేను యాజ్ అ బిజినెస్ మ్యాన్గా ఉన్నాను, యాజ్ అ ఏజెంట్గా ఉన్నాను, యాజ్ అ ట్రైనర్గా కూడా రియల్ ఎస్టేట్. ఎక్కడ సంబంధం లేదు కదండి ఒక మోటివేషనల్ స్పీకర్కి, మీరు అన్న ఫిల్మ్ ఇండస్ట్రీకి, ఇప్పుడు చేస్తున్న రియల్ ఎస్టేట్కి అసలు సంబంధం లేదు సార్. మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇది మీ శ్రీరామ్ గారి యాంకరింగ్ ద్వారా మీరు రియల్ భూమిలో మంచి అథెంటిక్ ఆన్సర్. ఎంతోమంది ఏజెంట్స్ కానివచ్చు, ఇన్వెస్టర్స్ కానివచ్చు, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానివచ్చు, ఇది ఒక ఇచ్చేది యూనివర్సల్ ఆన్సర్ అనమాట. సార్ మీరు బేసిక్గా యూట్యూబ్లో వచ్చే మోటివేషనల్ స్పీకర్లు అందరూ చూడండి, మోటివేషన్లో ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా ధనవంతుడు కాలేడు. ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే వాళ్ళు కేవలం మోటివేషన్ మాత్రమే చేయగలరు. ఇన్కమ్ రీత్యా మటుకు వాళ్ళు చాలా స్ట్రగుల్స్ అనుభవిస్తుంటారు. అయితే నేను ఒక 5 years అర్థమైన తర్వాత నా దగ్గరికి వచ్చి మోటివేషన్ యాజ్ అ మైండ్ మోటివేటర్ కాబట్టి మీ ఎన్ఎల్పి లేదంటే న్యూరో సైన్స్ దీన్ని బట్టి చెప్తుంటాం ఒక వ్యక్తిని ఎలా చేయాలి. కానీ మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఆడి కారుల్లో, బెంజ్ కారుల్లో వస్తుంటారు. అంటే ఒక 1 hour కౌన్సిలింగ్ అయినా 2 hours కౌన్సిలింగ్ అయినా. కానీ వాళ్ళు ఏ బిజినెస్ చేస్తున్నారంటే కొన్ని కోట్ల రూపాయల విలువైన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు మేము 1 hour అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, వాళ్ళకి జూజీబీ అనమాట, పీనట్ అనమాట. మనం ఎందుకు ఆ స్థాయికి వెళ్ళకూడదు? సార్ మీరు ఉన్నతంగా వెళ్ళొచ్చు, ఉన్నతంగా డబ్బు సంపాదించవచ్చు, ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళొచ్చు అని చెప్పే మేమే మోటివేటర్లు అలా ఉండిపోవడానికి కారణం ఏంటి? సో మనం ఏదైతే చెప్తానో ముందు మనం చెయ్యాలి కదా. సో ప్రాక్టికాలిటీ ఇంపార్టెంట్, ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్. నా దృష్టిలో ఏంటంటే ముందు మనం ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత చెప్పాలనేది నా ఉద్దేశం. సో అలా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలనే ఉద్దేశంతో ఫిలిం ఇండస్ట్రీలో అవ్వాలంటే యాజ్ ఎ యాక్టర్ అవ్వాలి. యాక్టర్ మనం అవ్వాలా, అవకాశాలు తీసుకోవాలా, మనం అవకాశాలు ఇచ్చేటట్టుగా ఉండాలా. డబ్బు ఉన్నవాడు ఏం చేస్తాడు సార్? ప్రొడ్యూసర్ అవుతాడు. ప్రొడ్యూసర్ అయ్యేవాడు ఏం చేస్తాడు? బిజినెస్ మ్యాన్ అవుతాడు. బిజినెస్లో అల్టిమేట్ బిజినెస్ ఏంటి? రియల్ ఎస్టేట్. ఇప్పుడు మన దగ్గరే డబ్బు ఉంటే మనమే ప్రొడ్యూసర్ అయితే మనమే ఒక 100 మంది 200 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు కదా. సరే ఊరికిన ప్రొడ్యూసర్లు రియల్ ఎస్టేట్ అయిపోతారా? అందులో రీసెర్చ్ చేయాలి, అందులో సాధక బాధకాలు చూడాలి, అందులో ఫెయిల్యూర్ చూడాలి, అందులో నాలెడ్జ్ తీసుకోవాలి, అందులో సర్కిల్ ఏర్పడాలి. సో అల్టిమేట్ గోల్ ఏంటి? ఎవరికైనా ఈ ప్రపంచంలో అల్టిమేట్ గోల్ డబ్బు సంపాదించడం. డబ్బు అనేది ఎందుకు? ఫస్ట్ నీ ఫ్యామిలీ సౌకర్యాలు చూసుకున్న తర్వాత ప్రజలకు పంచిపెట్టడం, సొసైటీకి గివ్ బ్యాక్ టు సొసైటీకి ఇవ్వడం అనేది. నువ్వు ఏ బిజినెస్ చేయకంటే నీ దగ్గరికి డబ్బు రావాలి, లేదంటే నువ్వు ప్రజలకు ఉపయోగపడాలంటే ఎలాగ నీ దగ్గర ఉన్నది మాత్రమే ఇవ్వగలవు. దట్స్ వై ఐమ్ చూజ్ రియల్ ఎస్టేట్. అందుకే గత 3-4 years నుంచి నేను సీరియస్గా మోటివేషనల్ స్పీకర్గా ఒక 20% 30% ఉంటూ, అంటే నా కాడున్న నాలెడ్జ్ 100% సార్. నేను అంటే ఒకటి సార్, ఇప్పుడు మోటివేషన్ నేను ఎందుకంటే ఇస్తానంటే ఎవరినో డబ్బు సంపాదించడానికి కాదు, ఎవరో ఎక్కడో సూసైడ్ చేసుకోవడానికి రెడీ ఉంటారు పాపం, వాళ్ళ మైండ్లో దారులు ఓపెన్ అవ్వదు సార్.
అంటే ఆ టైంలో వాళ్ళు చెప్పే వాళ్ళు ఉండరు. జస్ట్ ఒక హోప్. సో ఎక్కడో ఒక హోప్, ఒక ధైర్యం. ఎందుకంటే నేను క్లినికల్లీ ప్రూవెన్ టెక్నిక్స్ చెప్తాను. క్లినికల్లీ ప్రూవెన్ టెక్నిక్ అంటే సైకాలజీలో కానీ ఎన్ఎల్పిలో కానీ ఆల్రెడీ ప్రూవెన్ టెక్నిక్స్ మాత్రమే చెప్పడం ద్వారా ఏంటి, వాళ్ళకి కరెక్ట్గా మైండ్లో అది కూర్చుంటుంది, మన బ్రెయిన్ వేరులో వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడు ఆ టైంలో ఒక కుటుంబానికి ఒక వ్యక్తి ఉన్నాడు సార్, కుటుంబాంతో ఉపయోగపడుతున్నాడు, ఆ వ్యక్తి సూసైడ్ చేసుకుంటే ఆ వ్యక్తి రోడ్డు మీద పడతాడు కదా. సో మోటివేషన్ అనే రంగాన్ని డబ్బుల కోసం చేయదు సార్. బేసిక్గా చెప్పాలంటే ఇది గివ్ బ్యాక్ టు సొసైటీ. ఎదురు వ్యక్తిని మైండ్ మార్చాలి, మైండ్ సెట్ అయితే లైఫ్ సెట్ అయిపోద్ది. మీకోసం రియల్ ఎస్టేట్, సమాజం కోసం మోటివేషన్. సమాజం కోసం సార్. ఇంకోటి రియల్ ఎస్టేట్ కోసం కూడా సమాజం కోసమే సార్. ఎలాగో చెప్పనా సార్, ఇప్పుడు నేను ఒక ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ అమ్మాను అనుకోండి, దానివల్ల ప్రభుత్వానికి ట్యాక్స్ వెళ్తుంది. ఒక మంచి ఇన్వెస్టర్కి ఏం జరుగుతుంది, ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించాలి, ఉన్న స్థానానికి వెళ్ళాలన్నా రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్లే వాళ్ళు ధనవంతులు అయ్యారు. ఎవరైనా సరే బిలియనియర్ ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయడం వల్లే. ఇప్పుడు మనం చూపించే ప్రాపర్టీ, మనం ఇచ్చే అడ్వైజుల వల్ల వారికి రైట్ ప్రాపర్టీ కొన్నారనుకోండి, వాళ్ళు ధనవంతులు అయినట్టే కదా. ఒకవేళ వాళ్ళకి తెలియకంట వాళ్ళకున్న నాలెడ్జ్తో, వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్తో, వాళ్ళకున్న చిన్న చిన్న ఇన్ఫర్మేషన్తో కొన్నారనుకోండి, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ ఏటవుతుంది. ఒక 5 years అయినా 10 years అయినా వాళ్ళకి రాంగ్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ రావు. ఎవరైనా ప్రాపర్టీ ఎందుకు కొంటారు సార్? పిల్లల వివాహం కోసమనో, పిల్లలు విదేశాలు పంపించడం కోసమనో, లేదు వాళ్ళు వృద్ధాప్యంలో అనారోగ్యం వస్తుందేనో, లేదంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు ఉందనుకోండి, వాళ్ళ ఫ్యామిలీలో కాఫీ ఒకలాగిస్తారు. పెళ్ళయింది సార్, వాళ్ళ కోడలు కానీ కొడుకు కానీ డబ్బు ఉంటే ఒకలాగిస్తారు, డబ్బు లేకపోతే ఒకలాగిస్తారు. నీకు ఉపయోగపడేది ఏంటి? నీ దగ్గర ఒక 10 కోట్లు 5 కోట్లు ల్యాండ్, కరెక్ట్ ల్యాండ్ ఇన్వెస్ట్ చేసి అది రేటు పెరిగింది అనుకోండి, నీకు ఇచ్చే మర్యాద ఎలాగుంటుంది ఫ్యామిలీలో. సో ఇది మనం బేసిక్గా ఇప్పుడు మీ ద్వారా చేసిన ఇంటర్వ్యూలో కూడా ఆడియన్స్కి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ వాళ్ళకి లాభాలు వస్తే, ఎక్కడ వాళ్ళు తక్కువ టైంలో రిటర్న్స్ ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్, ఒక ఫ్యాక్ట్స్ అనేది చెప్పే ఉద్దేశం. సో ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలని. సో అది సార్. ఈ 100x ఏంటండి? 100x అంటే ఇక్కడ నాకు అంటే మోటివేషన్లో కానివచ్చు, బయట కానివచ్చు, 100x సంకల్పం అనే 2 రకాలుగా పిలుస్తుంటారు. అంటే 100x అంటే మనం చేసే పనిలో 100కి 100% దృష్టి పెట్టాలి, అలాగే 100% పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అలాగే 100% హ్యాపీగా ఉండాలి, అలాగే 100% మనం తృప్తిగా ఉండాలి, అలాగే మన వైపు నుంచి 100% గివ్ బ్యాక్ టు సొసైటీకి ఇవ్వాలి. దీన్ని 100x అని పెట్టాం. అలాగే సంకల్పం వాసన ఎందుకంటారంటే మనం ఏదైనా ఒక నిర్ణయించుకుంటే సంకల్పంతో ఉండాలి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినా, లేదంటే రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఒక సంకల్పంతో ఇవ్వాలి. అంటే ఎదుటి వాళ్ళకి మంచి చెయ్యాలి, ఎదుటి వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఇవ్వాలనే సంకల్పం అనమాట. ఎందుకంటే ఒకటి సార్, భగవద్గీతలో ఒక కొటేషన్ ఉంటుంది, మన దగ్గర ఏదైతే ఉందో అది చెప్పలేదు అనుకోండి, అది క్రైమ్తో సమానం. అంటే స్వధర్మ పరిపాలన, పరధర్మ పరిపాలన. మన ధర్మం మనం నెరవేర్తించాలి సార్. యాజ్ ఏ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా కానివచ్చు, రియల్ ఎస్టేట్ బిజినెస్గా కానివచ్చు, మన దగ్గర నాలెడ్జ్ని ప్రజలకి పంచాలి. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు ఈ ప్రపంచంలో ప్రతి పక్షి ఏదో ఒక పని చేస్తూ బతుకుతుంది. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. ఎందుకంటే ఇక్కడ చాలామంది అనుకుంటారు రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ అందరికీ ఉంటుందని, ఇన్వెస్టర్లకు అందరికీ ఉంటుందని. మనం కరెక్ట్ నాలెడ్జ్ ఇవ్వలేకపోతే, కరెక్ట్ గ్రోత్ కానీ చెప్పలేకపోతే, కరెక్ట్ పాయింట్స్ వెళ్ళి చెప్పలేకపోతే వాళ్ళు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రమాదం ఉంది. తర్వాత ఏం జరుగుతుంది, ఒక 10 yearsకో 15 yearsకో వాళ్ళకి అవసరం వస్తుంది, అది రీసేల్ అవ్వకపోతే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఎవరు సాల్వ్ చేస్తారు అప్పుడు? సో మన మెయిన్ మోటివ్ ఏంటంటే ఎదుటి వాళ్ళ డబ్బునే మన డబ్బుగా ఫీల్ అవుతాం, ఎదుటి వాళ్ళ ఎమోషన్నే మన ఎమోషన్గా ఫీల్ అవుతాం. ఇక్కడ ఎవరైనా సార్ రియల్ ఎస్టేట్లో ప్లాట్ అమ్మడమో, ల్యాండ్ అమ్మడమో కాదు సార్. ఒక కస్టమర్, ఒక ఇన్వెస్టర్ యొక్క డ్రీమ్ను అమ్ముతున్నాం. ఎవరికైనా ఏం కావాలి, నాకు ఒక సొంత ఇల్లు ఉండాలి అని ఒక కళ ఉంటుంది. అరే నేను కష్టపడి సంపాదించుకున్న ఈ హార్డ్ అండ్ మనీ ఒక 50 lakhs కానివచ్చు, 1 crore, అది జీవితాంతం కష్టపడే డబ్బు సార్. అది ఒక సెటెనిటీ, ఒక నాలెడ్జ్ లేని ఏజెంట్ కానివచ్చు, నాలెడ్జ్ లేని ఇన్వెస్ట్మెంట్కి చేస్తే ఎంత స్ట్రగుల్ ఫీల్ అవుతారు సార్. ఇప్పుడు నాకు చాలామంది ఇప్పుడున్న ఈ సోషల్ మీడియాలో రియల్ ఎస్టేట్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడి చాలా హ్యాపీగా ఉంది సార్. ఒకప్పుడు ఇది లేదు. ఎందుకంటే కనీసం మీలాంటి ఛానల్ వల్ల అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. ప్రాబ్లమ్స్ ఎక్కడ అవుతాయి సార్? అవేర్నెస్ లేకపోవడం వల్ల అవుతాయి. ఇప్పుడు మనం చేసే పనిలో ఎంతో కొంత సొసైటీకి మేలు చేస్తున్నాం. సో బిజినెస్, రియల్ ఎస్టేట్ ఇవన్నీ పక్కన పెడదాం, కానీ స్వధర్మ పరిపాలన ఉంది కదా. ఇప్పుడు ఎప్పుడైనా ఒకటి సార్, మనం చేసే పని వల్ల ఎదుటి వాళ్ళకి ఉపయోగం ఉంది అంటే ఆ పని స్వధర్మ పరిపాలన. మీకేది సాటిస్ఫాక్షన్ ఉంది? నాకు 2 సాటిస్ఫాక్షన్ ఉంటుంది సార్. ఒకటి వృత్తిపరంగా రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు సాటిస్ఫాక్షనే. ప్రవృత్తి పరంగా ఎదుటి వాళ్ళని మోటివేట్ చేస్తే ఇంకా అది కూడా సాటిస్ఫాక్షన్. ఎందుకంటే సార్ ఒక మనిషి స్టక్ అయిపోయాడు అనుకోండి, అంటే ఇంట్లో టాక్సిక్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానివచ్చు, ఇంట్లో అప్పుల బాధలు కానివచ్చు, ఇంట్లో ఏదో ఒక మైండ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ మైండ్ సెట్ అయితే లైఫ్ సెట్ అయిపోద్ది. సో ఆ మైండ్ని మూవ్ చేయడానికి మోటివేషన్ కావాలి సార్.
ఒక్కోసారి చూడండి, మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక కొటేషన్ కానీ లేదంటే ఒక పదాలు కానీ తెలిసినప్పుడు ఎక్కడి నుంచి ఒక ఐడియాస్ వస్తాయి మీకు. ఎలా వస్తాయి? ఆ పదాలకి అంత శక్తి ఉంటుంది. అందుకే మోటివేషన్కి అంత శక్తి ఉంటుంది. మీ మైండ్ని ఊరికినే మారుస్తారు. ఈ ప్రపంచంలో ఎవరైనా ఒక టాప్ మోస్ట్ పీపుల్ ఎవరైనా ఉన్నారు అంటే అది కమ్యూనికేషన్ లీడర్స్ అనమాట. అంటే మనలో ఉన్న నాలెడ్జ్ని అవతల వాళ్ళు మైండ్లో కూర్చోబెట్టే శక్తి కొంతమందికి ఉంటుంది. దట్ ఈజ్ పవర్ ఆఫ్ మోటివేషన్ అంటాను. కానీ దాన్ని కరెక్ట్గా ఒక జెన్యున్గా పెడితే, కరెక్ట్గా చెప్తే మటుకు 10 కాలాల పాటు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. మీకు ఎప్పుడైనా మీ లైఫ్లో మీరు ఇంత స్థాయికి రావడానికైనా లేదా ఫ్యూచర్లో ఉన్న స్థానానికి వెళ్ళైనా మీ మైండ్లో ఒక 10 మంది ఉంటారు. వాళ్ళు ఎందుకు మీకు అంటే ఇష్టం తెలుసా సార్? వై? బికాజ్ వాళ్ళు పాటించే కోర్ ప్రిన్సిపల్స్, వాళ్ళు పాటించే కొన్ని ఎథిక్స్, వాళ్ళు పాటించే కొన్ని హ్యాబిట్స్, ఇవన్నీ వాళ్ళకి ఇష్టం. దాని ద్వారా మీరు మైండ్లో పెట్టుకుంటారు. అదే మనం అవ్వాలనుకుంటాం. దట్ ఈస్ పవర్ ఆఫ్ రోల్ మోడల్ అనమాట. ఐదర్ మోటివేషన్ కానివచ్చు, ఐదర్ రియల్ ఎస్టేట్లో కానివచ్చు. అసలు ఈ రియల్ ఎస్టేట్ ఎన్ని టైప్స్ ఉంటాయి సార్? రియల్ ఎస్టేట్ చాలా రకాలని బేసిక్గా చెప్పాలంటే సార్, మనం మార్కెట్లో చూస్తుంటాం సిటీ అవుట్కట్స్కి వెళ్ళి చేసే ల్యాండ్స్ మాత్రమే రియల్ ఎస్టేట్ అనుకుంటాం బేసిక్గా. కానీ రియల్ ఎస్టేట్లో దాదాపు ఒక 5 నుంచి 6 రకాల రియల్ ఎస్టేట్లు ఉంటాయి సార్. ఒకటి మన సిటీలో చూస్తుంటాం, టూలెట్లు బోర్డులు పెడుతుంటారు లీజ్కి అని, పవర్ ఆఫ్ లీజ్, ఆఫీసెస్ లీజ్ అని. అదొక రియల్ ఎస్టేట్. దాన్ని కమర్షియల్ రియల్ ఎస్టేట్ అంటారు. కమర్షియల్ రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక వ్యక్తి ఒక లీజుకి తీసుకోవాలనుకున్నాం 6 నెలలు. 6 నెలలు అమౌంట్ పే చేయాలి. 6 నెలలు అడ్వాన్స్ పే చేస్తే 1 నెల అడ్వాన్స్ ఏజెంట్కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఉన్న హైదరాబాద్లో కమర్షియల్ రియల్ ఎస్టేట్ అంటే మినిమం కార్పొరేట్ ఆఫీస్ 10 లక్షలు 5 లక్షలు కూడా ఉంటుంది. ఎవరైనా ఒక ఏజెంట్ తీసుకెళ్ళి అది ఒక లీజ్కి ఇప్పించాడు అనుకోండి, ఏజెంట్ 5 to 10 lakhs వస్తుంది. దట్ ఈజ్ వన్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్. అలాగే రిటైల్ రియల్ ఎస్టేట్, రిటైల్ సేల్స్ అనమాట. అంటే ఏంటి? రియల్ ఎస్టేట్లో ఇప్పుడు షాపింగ్ మాల్స్ ఇవన్నీ ఉంటాయి. షాపింగ్ మాల్లో కూడా కొన్ని స్పేసెస్ అమ్ముతూ ఉంటారనమాట. అది కూడా కొంతమంది ఇన్వెస్టర్లు కొనుక్కోవచ్చు. అది ఒక రకమైన రియల్ ఎస్టేట్. అలాగే మనం ఎప్పుడూ చూస్తుంటాం సిటీ అవుట్కట్స్లో డిటీసీపీ ల్యాండ్స్, హెచ్ఎండిఏ ల్యాండ్స్, గ్రామ పంచాయతీ ల్యాండ్స్ అంటారు. 90% పీపుల్ అందరూ అదే చేస్తారు. అది ఏంటి? 120 square yards కానివచ్చు, 200 square yards కానివచ్చు, 300, హైయెస్ట్ 300 ఎంతో ఉంటుంది. అంతమించి 1000 అయితే ఉండదు కదా. అంటే ఏంటి? స్మాల్ ఇన్వెస్టర్స్ ఎవరైనా పెట్టుకోవాలంటే అది అనమాట. ఇంకా నేను చెప్పే రియల్ ఎస్టేట్లో హైయెస్ట్ రియల్ ఎస్టేట్ ఇంకేదైనా ఉంది అంటే అవుట్రేట్ రియల్ ఎస్టేట్ అనమాట. ఇప్పుడు మన జూబ్లీ హిల్స్ కానీ, బంజారా హిల్స్ కానీ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొన్ని కమర్షియల్ కాంప్లెక్స్లు కనిపిస్తాయి. ఒక్కొక్క కమర్షియల్ కాంప్లెక్స్ 50 CR నుంచి 100 CR వరకు ఉంటుంది. మోస్ట్ ఎన్ఆర్ఐ పీపుల్ మనం ఏమనుకుంటాం, సిటీ అవుట్కట్స్లో 200 గజాలు 300 గజాలు కొంటారు అనుకుంటారా? కొనరు. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో చాలా మంది సెలబ్రిటీలు ఉంటారు. 1000 crores, 2000 crores, 5000 crores. అతని దగ్గరికి వెళ్ళి సార్ సిటీ అవుట్కట్స్లోని 200 square yards, 200, 120 square yards కొనమంటే కొంటాడా? 20 లక్షలు కొనరు. సో మనం అప్పుడు ఆయనకి ఏ రియల్ ఎస్టేట్ చెప్పాలి? ఆయన రేంజ్ తగ్గట్టు ఉన్న కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి సార్, దాంట్లో నుంచి 30 lakhs రెంట్, 30 lakhs మనకి రెంట్కి వస్తాయి సార్, కమర్షియల్ రియల్ ఎస్టేట్ చెప్పాలి. ఓకే, ఒక వ్యక్తి అప్పుడు అది చెప్పడం వల్ల ఏమొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 50 to 60 CR పెట్టి మన జూబ్లీస్ రోడ్ నెంబర్ 5 కానివచ్చు, రోడ్ నెంబర్ 45 కానివచ్చు, ఏదైనా ఒక రోడ్డు మీద ఉన్న బిట్టు కొనుక్కున్నాడు, దాని నుంచి 20-30 lakhs రెంట్ వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి 50 crores పెట్టి కొనేటప్పుడు నువ్వు అమ్మినందుకు నీకు ఓనర్ ఒక 50 lakhs ఇవ్వాలి, నీకు ఒక 50 lakhs. దిస్ ఇస్ ద హైయెస్ట్ రియల్ ఎస్టేట్ అనమాట. ఓకే. సో మార్కెట్లో ఏంటి, చాలా మంది ఇప్పుడు 10th class ఇంటర్మీడియట్ వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. ఏదైనా ఒక కంపెనీలో జాయిన్ అవుతారు, వాళ్ళు ఒక పేపర్ బ్రౌచర్ ఇస్తారు. అది ఏంటి? సూపర్ మార్కెట్ ద్వారా ఎక్కడ ఉండి బ్రౌచర్లు పంచుకుని 200 square yards, 120 square yards అమ్ముతారు. దట్ ఈస్ అ కామన్ రియల్ ఎస్టేట్. సో ఇది కూడా రియల్ ఎస్టేటే. సో అది సార్ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్టర్ ని బట్టి రియల్ ఎస్టేట్ టైప్స్ కూడా మారిపోతుంది, బట్టి రియల్ ఎస్టేట్ మారుతుంది. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే సార్, రియల్ ఎస్టేట్ అనేది టాప్ మోస్ట్ మన పొలిటీషియన్స్ చేస్తారు, IPS చేస్తారు, లాయర్స్ చేస్తారు, డాక్టర్స్ చేస్తారు. ఇప్పుడంతా మారిపోయింది సార్. మనం ఏమనుకుంటాం అంటే రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్ ఇస్ ద అల్టిమేట్ ప్రొఫెషన్ సార్. దీన్ని అబ్రాడ్లో చూస్తే, మన ఇండియాలోనే కాస్త చీప్గా చూస్తారు తప్ప, అబ్రాడ్లో ఇట్స్ ఎ ప్రొఫెషనల్ జాబ్ సార్ ఇది. ఇప్పుడు ఇక్కడ కూడా అంత లేదు. మీరు అన్నట్టు ఏంటంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద రియల్ ఎస్టేట్ చాలా మంది చూస్ చేసుకుంటున్నారు. 90%. సార్ మేము జూబ్లీ హిల్స్ క్లబ్, బంజారా, ఇప్పుడు మాకు ఫిల్మ్ నగర్ క్లబ్ ఒక్కోసారి మాకు ఇన్విటేషన్ వస్తుంటుంది. టాప్ మోస్ట్ పీపుల్ అందులో డాక్టర్స్, లాయర్స్, యాక్టర్స్, వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ చేస్తారంటే మీరు నమ్ముతారా? కానీ వాళ్ళు చేసే రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది సార్? ఇది సార్ కార్పొరేట్ రియల్ అంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్ చేస్తారు. ఇప్పుడు ఒక దగ్గర ఒక ప్రాపర్టీ ఒక 30 CR, 50 CR ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు? ఒక 2 CR, 3 CR ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంటారు. అగ్రిమెంట్ చేసుకుని అది మళ్ళీ ఒక 5 CR, 10 CR ఎక్స్ట్రా కమ్మేస్తారు. సో ఇది కూడా రియల్ ఎస్టేట్. ఇది చాలా మందికి తెలియదు సార్. అందరూ ఏమనుకుంటారంటే సిటీ అవుట్కట్స్కి వెళ్ళి 200, 300 ఈ రియల్ ఎస్టేట్ అంటారు. నేను చేసే రియల్ ఎస్టేట్ ఇదే, కమర్షియల్ అవుట్రేట్ రియల్ ఎస్టేట్.
ఎవరైతే హూ విల్ పే 1000 CR 50 CR అలాంటి వాళ్ళని మేము పట్టుకుంటాం. సో ఒకవేళ మీరు చాలామందికి అంటే ఈ రియల్ ఎస్టేట్ చేయాలంటే సార్ మీకు బ్యాకప్ ఎక్కువ ఉండాలి. బేసిక్గా కస్టమర్కైనా బ్యాకప్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు చాలామంది ఇన్వెస్టర్లు ఉంటారు సార్. ఇప్పుడు మీ దగ్గర 10 కోట్లు ఉంది. 10 కోట్లు ఉండి మీరు వెళ్ళి ఊరు చివరిలో మీరే ఒక NRI కస్టమర్, NRI మీ దగ్గర ఒక 10 కోట్లు, కానీ మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలనుకుంటున్నారు. మీరు వెళ్ళి ఏదైనా కంపెనీలో జాబ్ చేయగలరా? మీకు నామోసీగా ఉంటుంది, ఉండదు. మీకు ఆల్రెడీ ఆడి కార్ ఉంది, ఒక బంగ్లా ఉంది, మీరు వెళ్ళి అలాగని వెంచర్ లేదు, ఇష్టం లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా సార్? కమర్షియల్ కాంప్లెక్స్ మీద కొనుక్కొని అది అమ్మేస్తూ ఉంటారు. అది ఎవరితో టచ్ అప్ అవుతారు? టాప్ మోస్ట్ ఏజెంట్లు ఉంటారు కొంతమంది. ఈ రియల్ ఎస్టేట్లో కూడా 5 రకాల ఏజెంట్లు ఉంటారు సార్. చెప్తాను చూడండి. 100 గజాలు అమ్మే ఏజెంట్ ఒకలాగా ఉంటాడు, ఆఫీస్ స్పేసులు చేసే ఏజెంట్ ఒకలాగా ఉంటాడు, అలాగే కమర్షియల్ కాంప్లెక్స్లు రెంట్కి ఇచ్చి లీజుకి ఇచ్చే ఏజెంట్ ఒకలాగా ఉంటాడు, అలాగే 50 కోట్లు 100 కోట్లు అమ్మే ఏజెంట్ కూడా ఒకలాగా ఉంటాడు. అతను కూడా ఆడి కార్లు తిరుగుతాడు, కానీ ఒక డీల్ చేస్తే 50 lakhs 80 lakhs వస్తుంది ఆయనకి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మార్జిన్ కూడా పెట్టుకుంటారు ఇన్వెస్టర్లకి. నేను ఒక అద్భుతమైన మీ ఛానల్ ద్వారా ఒక అద్భుతమైన చెప్తున్నాను. ఎవరైనా సరే ఒక టాప్ మోస్ట్ NRI పీపుల్ వాళ్ళ దగ్గర 20 CR 30 CR ఉండి వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకు ఉపయోగపడే ఏంటంటే ఈ కమర్షియల్ అవుట్లెట్ రియల్ ఎస్టేట్ చేసుకుంటే వాళ్ళకి చాలా లబ్ధి సార్. కాకపోతే ఎటువంటి స్టాండర్డ్ ఉన్న ఏజెంట్తో మీరు టైఅప్ అవ్వాలి, ఎటువంటి స్టాండర్డ్ ఉన్న ఏజెంట్తో. ఇప్పుడు మీరు వెళ్ళి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు కదా అని 100 గజాలు అమ్మే ఏజెంట్తో మీరు వెళ్ళారు అనుకోండి, మీ స్టాండర్డ్ వేరు, ఈయన స్టాండర్డ్ వేరు. ఇక్కడ మనకి కస్టమర్లో కూడా ఇన్వెస్టర్లో కూడా డిఫరెంట్ ఏజెంట్లో 4 రకాలు అన్నట్టు. నేను ఒక 10 crores ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటాను, అక్కడ చూస్తే 2 crores తన క్యాపబిలిటీ 2 crores మార్కెట్. అవును, ఫోన్లో ఎవరుంటారు? 100 గజాలు ఉండే కస్టమర్లే ఉంటారు. ఇప్పుడు మేము వెళ్తుంటాం కదా సార్, జూబ్లీ హిల్స్ ఏదైనా క్లబ్కి, మాకు పార్టీస్కి లేదంటే గెట్ టుగెదర్కి ఇన్వైట్ చేస్తుంటారు. అందులో వచ్చిన కొంతమంది కూడా ఆల్రెడీ 50 CR 80 CR వాళ్ళు డాక్టర్స్, లాయర్స్, ప్రొఫెషనల్స్ ఉంటారు, బట్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ చేస్తుంటారు, కానీ బయటికి తెలియదు ఎవరికి. కమర్షియల్ రియల్ ఎస్టేట్ అనేది సీక్రెట్ బిజినెస్. అంటే మీ ఛానల్ ద్వారా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది మీరు గెస్ట్లను చూసుంటారు. రియల్ ఎస్టేట్ అంటే అన్ని చెప్తాం సార్. ఇప్పుడు ఏ హైవే ఉంది, అది డెవలప్మెంట్ చేద్దాం, కానీ ఓవరాల్గా ఫుల్ భోజనం పెట్టాలి మీ ఛానల్ ద్వారా. నా ధర్మం ఏంటి? రియల్ ఎస్టేట్ అనేది ఒక డెడికేషన్, ఒక ప్యాషన్తో చెప్తున్నాను. ఇది ఇన్వెస్టర్లకు ఉపయోగపడాలి, కొంచెం ఏజెంట్లకు ఉపయోగపడాలి, అలాగే మీ ఛానల్ ద్వారా ఈ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే కొత్త వాళ్ళకి ఉపయోగపడాలి, అందరికీ ఉపయోగపడాలి ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఇదంతా ఓవరాల్గా. సో ఇక్కడ ఏంటంటే సార్, బేసిక్గా రియల్ ఎస్టేట్ గురించి చెయ్యాలి అంటే రియల్ ఎస్టేట్లో ముందు ఎన్ని టైప్స్ ఉంటాయో తెలుసుకోవాలి. కేవలం సిటీ అవుట్కట్స్ మాత్రమే రియల్ ఎస్టేట్ అనుకుంటే ఓన్లీ అది 10% 20%. సిటీలో ఉన్నది కూడా రియల్ ఎస్టేటే. సో ఇది కూడా ప్రజలు గుర్తించాలి. కొంతమంది ఇన్వెస్ట్మెంట్ గురించి మీకు చాలా ఫోన్స్ వస్తుంటాయి. సో ఏ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ అని. అంటే ఇక్కడ ఇన్వెస్టర్ సైకాలజీ ఒకటి ఉంటుంది సార్. ఇన్వెస్టర్ ఒక ఇన్వెస్టర్ అవుట్కట్స్ మీద పెడతాడు, ఒక ఇన్వెస్టర్ షాపింగ్ మాల్స్ మీద పెడతాడు, ఒక ఇన్వెస్టర్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ మీద పెడతారు, కొంతమంది ఇన్వెస్టర్ అగ్రికల్చర్ మీద పెడతారు. అంటే ఏ ఎమోషన్ ఎక్కువ ఉంటాయి, ఇక్కడ పర్సనాలిటీ సెట్ అవ్వాలి. ఇప్పుడు కొంతమంది మీరు NRI ఇన్వెస్టర్లు చూడండి, వాళ్ళు కొంటే ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు కొంటారు, వాళ్ళు 200 గజాలు 300 గజాలు కొంటారు, వాళ్ళు అగ్రికల్చర్ మీద పెడతారు. ఎందుకు? నాకు రైతు అవ్వాలని ఇష్టం, నాకు ఒక ఫామ్ హౌస్ ఉండాలి, ఆ ఫామ్ హౌస్లో కొంతవరకు పొలం పండించుకుని 1 ఎకరంలో ఫామ్ హౌస్లో ఉండాలి, నేను మా ఫ్యామిలీతో ఇండియా వచ్చేటప్పుడు వీకెండ్ ఎంజాయ్ చేయాలి, నాకు నేచర్ అంటే ఇష్టం. వాళ్ళు కమర్షియల్ మీద పెట్టలేరు. కొంతమంది ప్యూర్ కమర్షియల్ మీద పెడతారు. ఎందుకు? ఈరోజు నేను ఒక 50 కోట్లు ఇన్వెస్ట్ చేశాను అబ్బాయి, 50 కోట్లు పెట్టి విత్ ఇన్ 3 monthsలో దాన్ని 60 కోట్లు చేశారు, 10 కోట్లు ఈజీగా తీయాలి, అది కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు, అండర్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఉంటారు, వాళ్ళు ఏదో 50,000కు 30,000కు 10,000కు జాబ్, మొత్తం 10 లక్షలు 20 లక్షలు దాచుకుంటారు. గోల్డ్ మీద పెట్టారు అనుకోండి, అంత ఎక్కువ రిటర్న్స్ రాదు. అదే 10 లక్షలు 3 రూపాయల వడ్డీకి 5 రూపాయల వడ్డీకి ఎవరికైనా ఇచ్చారు అనుకోండి, వాడు ఇస్తారో. కానీ ఈ ల్యాండ్ మీద పెట్టాడు అనుకోండి, వాళ్ళకు ఒక రేపొద్దున చూపించి అప్పు తెచ్చుకోవచ్చు. సో అలాంటి వాళ్ళకి అవుట్కట్స్లో చేసుకుంటే బెస్ట్. అసలు మన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి, దానికి సూటబుల్ ఏజెంట్ ఏంటి, దానికి సూటబుల్ సెక్టర్ ఏంటి అనేది అంటే ఇన్వెస్టర్ తెలుస్తుంది, ఏజెంట్ కూడా తెలియాలి, ఇంకాస్త ఈ ఇన్వెస్టర్స్ కూడా తెలియాలనే ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్లో చూసుకుంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఏజెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. రియల్ ఎస్టేట్ పెరిగే కొద్దీ దానిలో ఉన్న ఏజెంట్స్ కూడా పెరిగిపోతూ ఉన్నారు. అంటే షార్ట్ టర్మ్లో ఎక్కువ సంపాదించవచ్చు అనే ఉద్దేశం కావచ్చు, ఇంకోటి కావచ్చు. అసలు రియల్ ఎస్టేట్ ఏజెంట్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటారు? సార్ బేసిక్గా చెప్తున్నాను, ఇది ఏజెంట్ అనే కాదు, ప్రపంచంలో ఎవరైనా దరిద్రం పోవాలంటే, మళ్ళీ చెప్తున్నా సార్, నోట్ చేసుకోండి, మీకున్న దరిద్రం పోవాలంటే 6 నెలలు గట్టిగా కష్టపడండి.
6 నెలలు గట్టిగా కష్టపడి 3 సంవత్సరాలు నిలకడగా కనబడాలి, వినబడాలి, నిలబడాలి ఆ ఏజెంట్ అనే వ్యక్తి. ఖచ్చితంగా దరిద్రాలు పోతాయి. నేను రాసిస్తాను. అయితే కొంతమంది సార్ నేను 5 years నుంచి రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, 10 years నుంచి రియల్ ఎస్టేట్ చేస్తాను. బాబు నువ్వు రియల్ ఎస్టేట్ చేయట్లేదు, రియల్ ఎస్టేట్ చేస్తున్నానని చెప్పుకుంటున్నావు. ఇది ఉదయం నుంచి అసలు రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు కన్సల్ట్ అవ్వాలి సార్? ఎవరైనా ఇప్పుడు ఇన్వెస్టర్ ఉన్నారు, నన్నే ఎందుకు కన్సల్ట్ అవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్ అనేది ఎవరైనా సక్సెస్ అవ్వాలంటే ఒకటే సార్, ఏం ఉండకూడదు ఏం ఉండాలి. మీకు అర్థమైంది సార్? లక్ష్య ఏం ఉండకూడదు ఏం ఉండాలి. ఒక పని చేసి డూస్ డోంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు ఎక్కడైనా ఫుడ్, చాలా మంది రెస్టారెంట్లు ఉంటాయి. కొంత రెస్టారెంట్లకి మీరు ఎందుకు ఫుడ్ తినడానికి వెళ్తారు? చాలా కటింగ్ షాపులు ఉంటాయి. ఎందుకు కొన్ని కటింగ్ షాపులకి వెళ్తారు? చాలా బట్టలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఆ ఫీల్డ్లో బాగా మీకు సర్వీస్ ఇస్తున్నారు, వాళ్ళకి ఆ ఫీల్డ్లో నాలెడ్జ్ ఉంది, ఆ ఫీల్డ్లో వాళ్ళు ఎక్స్పర్ట్. మిమ్మల్ని ఒక ఏజెంట్గా ఒక ఎన్ఆర్ఐ పీపుల్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇంక్లూడింగ్ నన్ను నాలెడ్జ్ ఉండాలిగా, దానికోసం టైం ఎనర్జీ ఎఫర్ట్స్ పెట్టాలిగా. అంటే రియల్ ఎస్టేట్ చేస్తున్నానే చెప్పడం ద్వారా క్లయింట్స్ వచ్చేస్తారా? రారు కదా. ఒక బెస్ట్ కెమెరామెన్ అవ్వాలన్నా ఇప్పుడు 10,000కి వచ్చే కెమెరామెన్ ఉన్నాడు, 10 కోట్లు పెట్టి ఇప్పుడు అవతార్ వంటి టాప్ మోస్ట్ ఇప్పుడు బాహుబలి తీసిన కెమెరామెన్లు కూడా ఉంటారు కదా. అలాగే 1000 రూపాయలకు వచ్చే సింగర్ ఉన్నాడు, 10 లక్షలు కోటి రూపాయలు పెట్టి. ప్రతి ఫీల్డ్ ఎవ్రీ గేట్ ఈజ్ అ గోల్డెన్ ప్లేట్. ప్రతి ఫీల్డ్లోనే హైయెస్ట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ ఫీల్డ్ని ప్యాషన్గా చూడాలి. నేను ఒక వ్యక్తి యొక్క డబ్బుని ఇన్వెస్ట్ చేస్తున్నాను అంటే ఆ వ్యక్తిని శ్రీమంతుని చేయడానికి ఇన్వెస్ట్ చేస్తున్నాను, ప్రభుత్వానికి ట్యాక్స్ రావడానికి ఉపయోగపడుతున్నాను. ఫైదర్ ఏదైనా కంపెనీలో నేను ప్లాట్ అమ్మిపిస్తే ఆ కంపెనీకి కూడా లాభం వస్తుంది, అలాగే ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది. మనకు వచ్చే కమిషన్ జస్ట్ పీనట్స్ సార్. కస్టమర్కి ఒక 10 కోట్లు పెట్టి లేదా ₹1 కోటి పెట్టి కొన్నాడు అనుకో, రేపు పొద్దున్న అది 10 కోట్లు అయ్యింది అనుకోండి, ఎవరు లబ్ధి పొందినట్టు ఇక్కడ? కస్టమర్. ఒకప్పుడు 10 years 20 years బిఫోర్ వెళ్ళండి, గచ్చిబౌలి నానక్రామ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మన 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 హైదరాబాద్లో ఎంత సార్? ₹1000 500. ఇప్పుడు ఎంత ఉంది సార్? ఇప్పుడు మనం ఉన్న ఈ స్టూడియో చేసే దాంట్లో గజం ఎంత ఉందో తెలుసా సార్? 4.5 ఉంది. 3.5 నుంచి 4.5. 6 నెలల క్రితం మన ఇదే ఏరియాలో నేను కస్టమర్కి చూపించాను, 3.5 స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు జూబ్లీహిల్స్. ఇప్పుడు 4.5 ఉంది సార్. అంటే 100 నుంచి 200 టైమ్స్ పెరిగింది సార్. ఇప్పుడు అంటే ఇక్కడ ఇన్వెస్టర్స్ ఏ విధంగా ఆలోచించాలంటే సార్, ఎవరైనా సరే లాంగ్ టర్మ్లో ఆలోచించాలి. లాంగ్ టర్మ్లో ఆలోచించిన వాళ్ళకి షార్ట్ టర్మ్లో బాబు అంటే షార్ట్ టర్మ్లో ఇన్వెస్టర్ ఎవరైనా నేను కొనుక్కొని 6 నెలలు వెళ్ళిపోతానంటే దానికి తగ్గ ప్రాపర్టీలు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ ఏజెంట్ అనేవారు ముందు కస్టమర్ రిక్వైర్మెంట్ ఏదో చూడాలి. కస్టమర్కి ఏ ప్రాపర్టీ అయితే సూట్ అవుతుంది, నేను ఇందులో ఎక్స్పర్ట్ అవ్వాలి. కస్టమర్ డబ్బు నా డబ్బు. మీకు అర్థమైంది సార్? ఇన్వెస్టర్ డబ్బు నా డబ్బు. ఎందుకంటే నేను ఒక 5 సంవత్సరాల క్రితం ఒక ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయించాను. నేను ఇన్వెస్ట్ చేయించిన తర్వాత అతనికి ఏదో డబ్బు అవసరం అయ్యింది, నాకు వచ్చి చాలా థ్యాంక్స్ చెప్పాడు ఆయన. ఎందుకంటే నేను పెట్టించడం వల్ల ఆయన డబ్బు రేటు పెరిగింది. అదే రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయించాను అనుకోండి, తిట్టుకుంటారా లేదా? తిట్టుకుంటారు, ప్రతి నిమిషం తిట్టుకుంటాడు. నేను కష్టపడి సంపాదించిన డబ్బు 50 lakhs అప్పుడు నేను ఏం చేయాలి సార్? ఎవరైతే టాప్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళతో పరిచయాలు పెంచుకోవాలి, డైలీ న్యూస్ అప్డేట్ అవ్వాలి, డైలీ దీని మీద రీసెర్చ్ చేయాలి, ఇలాంటి ఛానల్లో వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వాలి. అలాగే రైట్ నాలెడ్జ్ రైట్ ప్రజలకే. మెయిన్ మన మోటివ్ ఇంటెన్షన్ ఇంటిగ్రిటీ ఏంటంటే గివ్ బ్యాక్ టు సొసైటీ. ఇక్కడ ఒకటే సార్, ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్లో డబ్బు సంపాదించాలనో లేదంటే కస్టమర్ డబ్బు మనకు వచ్చేయాలనో మోటివ్తో ఉండకూడదు ఎప్పుడు. మన ధర్మం ఏంటి చెప్పాను కదా ఇంతకుముందు, ప్రతి పక్షికి ఒక ధర్మం ఉంటుంది. అలాగే మన ధర్మం పూర్తిగా ఇప్పుడు ఒక వ్యక్తి సింగింగ్ బాగా పాడుతున్నాడు అనుకోండి, బాబు నీకు డబ్బు కోసం పాడుతున్నావా లేకపోతే దీనికోసం పాడుతున్నావు అంటే ఏమంటారు? పాడడం వల్ల నాకు హ్యాపీ వస్తుంది. అలాగే మీరు యాంకరింగ్ చేస్తున్నారు, డబ్బు అనేది పక్కన పెడదాం, సెకండరీ. కానీ దీనివల్ల మీకు ఫ్లో వస్తుంది. అంటే ఫ్లో స్టేట్ అంటారు, మైండ్ సైకాలజీలో ఫ్లో స్టేట్ అంటారు. ఈ ఉన్న 1 hour మీరు ఒక ఫ్లో స్టేట్లో ఉంటారు. అలాగే రియల్ ఎస్టేట్ అనేది ఒక కిక్కు కోసం చెయ్యాలా, డబ్బు కోసం కాదు. కిక్ వచ్చిందంటే డబ్బు వెనక పరిగెట్టు వస్తుంది, నీకు ఒక్కడికే కాదు 3కి వస్తుంది అనమాట. సో ఏజెంట్ అనే వ్యక్తికి ఈ లక్షణాలు ఉండాలి. ఒక ప్యాషన్, ఒక డెడికేషన్, ఒక గోల్, ఒక కసి ఉండాలన్నమాట. ఖచ్చితంగా ఆ ఉద్దేశంతో ఉన్నట్టయితే ఉంటారు. కానీ కొంతమంది పార్ట్ టైం రియల్ ఎస్టేట్ అంటారు, పార్ట్ టైం ఇన్కమే వస్తుంది, ఫుల్ టైం లాగా వస్తుంది. ఇన్వెస్టర్లు కూడా పార్ట్ టైం రియల్ ఎస్టేట్ చేసే ఏజెంట్ దగ్గరికి వెళ్ళాలా లేదంటే ఫుల్ టైం చేసే ఏజెంట్ దగ్గరికి వెళ్ళాలా? వీడి కసి అంతా, వీడి గతంలో ఎన్ని డీల్స్ చేశాడు, వీడి కేస్ స్టడీ చేసి అది అబ్జర్వ్ చేసే ఇన్వెస్టర్లు కూడా అది ఉండాలి. సో ప్రతి ఇన్వెస్టర్కి నేను చెప్పేది ఏంటంటే
ఖచ్చితంగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే రేపు పొద్దున్న మీరు శ్రీమంతులు అవ్వాలన్నా, లేదు మీకు డబ్బు రావాలన్నా, ఫ్యూచర్లో మీకు డబ్బు పెరగాలన్నా, కోటీశ్వర్లు అవ్వాలన్నా ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ మీదే ఇన్వెస్ట్ చేయాలి. కానీ రైట్ ఏజెంట్ని, రైట్ పర్సన్ని మీరు చూస్ చేసుకోవాలన్నమాట. సో అదండి. ఇంకొకటి రియల్ ఎస్టేట్లో ఎక్కువగా ఛాన్స్ ప్రాపర్టీస్ అనే పదం వింటూ ఉంటాం సార్. అసలు ఛాన్స్ ప్రాపర్టీ అంటే ఏంటి సార్? ఛాన్స్ ప్రాపర్టీ ఇది చాలా అల్టిమేట్ క్వశ్చన్ సార్, చాలా యూనివర్సల్ క్వశ్చన్, మీ ద్వారా చాలా మందికి ఉపయోగపడుతుంది ఈ క్వశ్చన్. ఛాన్స్ ప్రాపర్టీస్ అంటే ఇప్పుడు మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థమయ్యే, మన ఆడియన్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక 20 lakhs పెట్టి కారు కొన్నాడు, అది నట్టు క్యాష్ పెట్టి కొన్నాడు. కొనిన తర్వాత చాలా ఎమర్జెన్సీ అవసరం, హాస్పిటల్లో ఏదో మొత్తానికి అమ్మేస్తున్నాడు. ఆ వస్తువు తక్కువకి అమ్మేస్తాడు, ఒక 10 lakhsకి అమ్మేస్తున్నాడు అనుకోండి 6 monthsలో. ఇప్పుడు అది కొనుక్కొని చాలామంది ఎక్కువ రేటుకి అమ్ముతారు కదా, ఆబ్వియస్గా. సేమ్ ఐఫోన్ ఎవరో కొన్నారు, ఈ రోజు 2 లక్షలు కొన్నారు, మరుసటి రోజు ఒక 50-80 వేలు తగ్గిపోద్ది. అప్పుడు ఏం చేస్తారు, మీరు 2 లక్షలు ఉన్నది ₹1,00,000 కొనుక్కొని ఇమీడియట్గా డబ్బులు ఇస్తున్నారు కదా, రేపు వెళ్ళి ఏం చేస్తారు, అది 20-30 వేలకి ఎక్స్ట్రాకి అమ్మేస్తారు. దాన్ని ఏమంటారు, ట్రేడింగ్ అంటారు. అలాగే రియల్ ఎస్టేట్లో కూడా ట్రేడింగ్ ఉంది. ఈ రోజు కొని ఈ రోజు అమ్మేవచ్చు, కూరగాయలాగా, కార్ లాగా అమ్మేవచ్చు. ఎలా ఛాన్స్ ప్రాపర్టీస్ ఎలా అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇది అందరికీ తెలుసు సార్. మాలాంటి కొంతమంది, అంటే నేను రియల్ ఎస్టేట్లో ఛాన్స్ ప్రాపర్టీస్ మీద జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కోకాపేట్, హైదరాబాద్లో అయితే ఇది ఈ సిటీలోని, అలాగే షాద్నగర్లోని, వైజాగ్లో భోగాపురం, అచ్యుతాపురం, అలాగే అమరావతిలో కొన్ని నాకు ఛాన్స్ ప్రాపర్టీస్ వస్తూ ఉంటాయి. అంటే ఆల్రెడీ 5 years క్రితమో 10 years క్రితమో కొనుక్కుంటారు, ఒక రేటు కొనుక్కుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 కొన్నారు అనుకోండి, మార్కెట్ రేట్ ఇప్పుడు ఎంత ఉంది, 10 కోట్లు ఉంది అనుకోండి. అంటే అది కొనిది ఎంత, ₹1,00,000. మార్కెట్ ఎంత ఉంది, 10 కోట్లు ఉంది. ఛాన్స్ ప్రాపర్టీ ఎంత కొంటే సగం వచ్చేస్తుంది, ఎంతకోసం 5 కోట్లకు వస్తుంది. ఎవరైతే రెడీగా క్యాష్ ఇస్తారో, అంటే కొంతమంది ప్రొడ్యూసర్లు కూడా వాళ్ళ దగ్గర ప్రాపర్టీస్ అలాగే అమ్మేస్తారు, అప్పుడు 5 కోట్లకి అమ్మేస్తారు. మనం ఏం చేస్తాం, ఎవరైతే ఎన్ఆర్ఐ ఉంటారో 5 కోట్లకు కొనిపిస్తాం, దాన్ని మళ్ళీ 7 కోట్లకి అమ్మేస్తాం. మరుసటి నెల ఆ వారంలోనే అమ్మేస్తాం. వన్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కాదు సార్, ట్రేడింగ్ ఇది సార్. ఇప్పుడు మార్కెట్లో 5 కోట్లకి ఇది కొన్నాం సార్, మార్కెట్ రేట్ ఎంత ఉంది, 10 కోట్లు ఉంది. మార్కెట్ రేట్ 10 కోట్లు ఉంది, కానీ 5 కోట్లకి అమ్మేసారు. ఆయనకి డబ్బు, ఆయనకి అర్జెంట్. మనం ఏం చేస్తాం, 5 కోట్లు ఇప్పించేసి మరుసటి వారంలో 2 కోట్ల ఎక్స్ట్రా వేసుకుని అమ్మేస్తాం. అవసరం ₹1,00,000 ఎక్స్ట్రా వేసి అమ్మేస్తాం. ఇది 10 లక్షల్లో చేయొచ్చు, ₹1,00,000 చేయొచ్చు, 10 కోట్లలో చేయొచ్చు, 100 కోట్లలో చేయొచ్చు. దట్ ఈస్, దీనికి ఇన్వెస్టర్లు మా దగ్గర ఉంటారు. ఎన్ఆర్ఐలు కొంతమంది కాల్ చేసుకొని ఛాన్స్ ప్రాపర్టీస్ వస్తే చెప్పండి అంటారు. 10 లక్షల్లో వస్తాయి ఛాన్స్ ప్రాపర్టీస్. ఇప్పుడు షాద్నగర్ ఉంది కదండి, షాద్నగర్లో గజం ఎంత ఉంది, ఇప్పుడు 15,000 నుంచి 20,000 కూడా ఉంది. ఇప్పుడు అమ్మేసే వాళ్ళు ఎవరు, షాద్నగర్లో 100 వెంచర్లు ఉంటాయి. ఈ 100 వెంచర్లో వాడు 10 సంవత్సరాల క్రితం కొన్నాడు, స్క్వేర్ యార్డ్ 500కి ₹1,000 కొని ఉంటాడు. ఇప్పుడు ఎంత ఉంది, 15,000 ఉంది. ఇప్పుడు మార్కెట్లో ఎంత అమ్మేస్తారు తెలుసా సార్, 7,000కి 8,000కి అమ్మేస్తారు. మనం ఏం చేస్తాం, 7,000కి 8,000 కొనేసి ₹1,000 2,000 ఆల్రెడీ రేట్ ఉందని మనకి తెలుసు, 2,000 లాభానికి అమ్మేస్తాం. పెట్టేది ఎంత, 6 లక్షలు, లాభం ఒక 2 లక్షలు. ఇప్పుడు కొనేవాడు ఎవరు నష్టపోతున్నాడా, మార్కెట్ రేట్ 12 లక్షలు ఉంది కదా, నేను 2 లక్షలు ఎక్స్ట్రా వేసుకొని అమ్మేస్తున్నాను. కొనేవాడు నష్టపోడు, అమ్మేవాడు నష్టపోడు. ఇక్కడ అమ్మేవాడు కూడా హెల్ప్ చేసినట్టే సార్. ఇప్పుడు నువ్వు ఒక ఫోన్ అమ్మేస్తున్నావు సార్, కార్ అమ్మేస్తున్నావు, ఇమీడియట్గా కొన్నాడు ఉండాలి కదా, అది ఇమీడియట్గా హెల్ప్ చేసినట్టే కదా. నీకు 1,00,000 2 లక్షలు రావచ్చు, కానీ ఆడికి హెల్ప్ చేసినట్టే కదా. ఇప్పుడు ఆ కొనేవాడు లేకపోతే ఆ ప్రాబ్లం ఎవరు తీరుతుంది, ఒకవేళ ఆ ప్రాబ్లం తీరుతా సూసైడ్ చేసుకుంటాడు, ఎమర్జెన్సీ. ఇది హెల్పింగ్ కాదా. ఇది 10 లక్షల్లో చేయొచ్చు, 10 కోట్లతో చేయొచ్చు, 100 కోట్లతో చేయొచ్చు. ఇప్పుడు జూబ్లీస్, బంజారా హిల్స్లో కూడా ఛాన్స్ ప్రాపర్టీస్ ఉంటాయి, అమరావతిలో కూడా కొన్ని ఛాన్స్ ప్రాపర్టీస్ ఉంటాయి. బహుశా అమరావతిలో ఇప్పుడు ఉండవు, కొంత ఉండవు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం ప్రకారం, ఇప్పుడు దాని ప్రకారం ఇప్పుడు లెగుస్తుంది కాబట్టి అమరావతిలో అంత బే కావాలి. కానీ ప్రొఫెషనల్ ఏజెంట్లకు తెలుస్తాయి. ఇప్పుడు నాకు వైజాగ్లో ఛాన్స్ ప్రాపర్టీస్ తెలిస్తే, హైదరాబాద్లో తెలిస్తే, అమరావతిలో తెలిస్తే. వై? బికాజ్ ఐఎమ్ ప్యాషన్ రియల్ ఎస్టేట్ ఏజెంట్, ప్యాషన్ అడ్వైజర్ కాబట్టి. అంటే కొత్తదే అమ్మాలని లేదు సార్. ఛాన్స్ ప్రాపర్టీ అమ్మితే ఒక ఏజెంట్ అనే వ్యక్తికి ఇమీడియట్గా డబ్బులు వస్తే, అలాగే ఒక ఇన్వెస్టర్కి కూడా లాభం ఉంటుంది, ఇది ఉంటుంది. ఇప్పుడు మీరు షాద్నగర్లో 15,000కి 20,000 కొనడం బెస్టా, 8,000కి 9,000కి ఛాన్స్ ప్రాపర్టీ కొనడం బెస్టా? ఛాన్స్ ప్రాపర్టీ సెలెక్ట్ చేస్తాం. భూమి అనేది సెకండ్ హ్యాండ్ లేదు కదా సార్. ఇప్పుడు కొత్తగా వెంచర్ వేశాడు సార్, అది ఇంకా లోన్కి ఉంటుంది, 20,000 చెప్తారు. మేము కొనే ప్రాపర్టీస్ బయట ఉంటాయి, 8,000, 9,000, 10,000 వచ్చేస్తాయి. భూమి అనేది సెకండ్ హ్యాండ్ ఏమైనా ఉంటుందా? అయితే రంగు బొడవచలతో చేస్తారు. ఛాన్స్ ప్రాపర్టీస్ ఏమంటే మన రియల్ ఎస్టేట్ బట్టి. అయితే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే 10 లక్షలు ఉందనుకోండి, 10 లక్షల్లో ఛాన్స్ ప్రాపర్టీ కొనిపించగలం. ₹1,00,000 ఉందనుకోండి, ₹1,00,000 ఛాన్స్ ప్రాపర్టీ కొనిపించగలం. 10 కోట్లు ఉన్నా ఛాన్స్ ప్రాపర్టీ కొనిపించగలం. నా ఉద్దేశం ఏంటి, ఇన్వెస్టర్కి డబ్బు సేవ్ చేయడం, అట్ ది సేమ్ టైం అమ్మేవాడికి కూడా వాడికి హెల్ప్ చేయడం. ఈ మధ్యలో ఉన్న ట్రాన్సాక్షన్ నడిపేదే మనం అనమాట.
కానీ దీనికోసం నేను ఎంతో రీసెర్చ్ చేశాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, ఇన్వెస్టర్ ముందు బాగుపడాలి. ఒక సినిమా తీసేటప్పుడు ప్రొడ్యూసర్ ఎలాగా సేవ్గా ఉండాలో నా దృష్టిలో ఇన్వెస్టర్ అనేది బాగుపడాలి. ఇప్పటికీ నాకు వచ్చే కాల్స్లోనే 2 years క్రితం కొన్ని ఫోన్స్ ఎన్ఆర్ఐలు కూడా మళ్ళీ ఫోన్ చేస్తారు. ఎందుకంటే ఎన్ఆర్ఐ కూడా ప్రతి ఇయర్ కొంటుంటాడు. ప్రపంచంలో ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్టర్లు ఎలా వస్తారంటే అన్ని సినిమా ఇండస్ట్రీ కానివచ్చు, లాయర్స్, డాక్టర్స్ అందరూ పెట్టుబడి పెట్టేది ఎందులో పెడతారంటే రియల్ ఎస్టేట్లోనే. ఇంకెక్కడ పెట్టరు సార్. శోభన్ బాబు గారు, లేదంటే మురళీమోహన్ గారు, చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు, వీళ్ళందరూ చెప్పిన మాట మీద ఇనుప ముక్కల మీద కాదు, మనల్ని కాపాడే ల్యాండ్ మీద పెట్టండి అని చెప్పారు. సో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అ రియల్ ఎస్టేట్ అల్టిమేట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. నాకు చాలా అంటే ఇప్పుడున్న మీ ఛానల్ ద్వారా ఎంతోమంది గెస్టుల ద్వారా ఇంటర్వ్యూలు వస్తున్నాయి, చాలా ముచ్చటేస్తుంటారు సార్. మంచి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఇస్తున్నారు. అందులో భాగంగా నేను అయినందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు వైజాగ్, అమరావతి, హైదరాబాద్ అనుకున్నాం మనం. ఇది ఛాన్స్ ప్రాపర్టీస్ కావచ్చు, నార్మల్ రియల్ ఎస్టేట్ కావచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే కొత్త ప్రభుత్వం వచ్చింది. అక్కడ విజయవాడ హైవే కావచ్చు, అమరావతి రాజధాని కావచ్చు, ఎంతవరకు చేయొచ్చు అంటారు? ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తే బాగుంటుంది? ఇది చాలా మందికి ఉండే ప్రశ్న ఇది. అవును, చాలా యూనివర్సల్ క్వశ్చన్ సార్ అది. శ్రీరామ్ గారు, మీరు రియల్ భూమి ద్వారా, ఎందుకంటే హైదరాబాద్ ఆల్రెడీ ఒక రియల్ ఎస్టేట్ ప్రకారం ఎస్టాబ్లిష్డ్ గ్లోబల్ సిటీ సార్. కానీ అక్కడ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అవుతుంది డెవలప్మెంట్ అనేది. కాకపోతే అక్కడ హోప్ ఉంది, ఎందుకంటే అక్కడ వచ్చే కంపెనీస్ కావచ్చు, రాజధాని కావచ్చు, వీటన్నిటి వల్ల. కానీ ఎండ్ ఆఫ్ ది డే వాడు ఇంకా ఇక్కడ చేయాలి, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ చేయాలా, లేకపోతే ఇక్కడికన్నా గొప్పగా అక్కడ ఏమన్నా అవుతుందా అనే ఒక మధ్య మీమాంసలో కొట్టుకుంటూ ఉంటాం. 100% కాన్ఫ్లిక్ట్. అది ఎక్కడంటే బాగుంటుంది? శ్రీరామ్ గారు, మీరు క్వశ్చన్ అయితే చాలా చిన్నగా అడిగారు, కానీ ఇది చాలా చాలా పెద్ద ఆన్సర్. కానీ నాకున్న పరిజ్ఞానంతో ఇన్వెస్టర్స్కి ఉపయోగపడే విధంగా నేను ఎలబొరేట్ చేయాలనుకుంటున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్ బేసికలీ, బట్ నేను బిజినెస్ చేసేది హైదరాబాద్లో. ఇప్పుడు అంటే ఇక్కడ క్వశ్చన్ ఈ ఆన్సర్ చెప్పే ముందు చాలామందికి చెప్పాలి, నేను ఏ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకం కాదు. అలాగనే ఏ ప్రభుత్వం, ఇటు సైడ్ చంద్రబాబు నాయుడు అయినా నాకు ఇష్టమే, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒక ప్రపంచానికి ఫ్యాక్ట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, ఎవరికి కూడా వ్యతిరేకంగా. అలాగే అందరికీ అభిమాని నేను. ఏ ప్రభుత్వం అయినా కానీ అక్కడే ఇన్వెస్ట్మెంట్ పెడతాడు వాడు కూడా. ఈ రియల్ ఎస్టేట్ చూసి అందరికీ నాలెడ్జ్ ఇవ్వాలి కాబట్టి అని ఉద్దేశం, అందరికీ నేను ప్రతి రాజకీయ నాయకుడిని అభిమానినే. ఇక్కడ ఏంటంటే సార్, హైదరాబాద్ గురించి, అదే అమరావతి గురించి, వైజాగ్ గురించి మూడింటికి ఆన్సర్ ఇస్తాను నేను. ఫస్ట్ హైదరాబాద్ తీసుకుందాం. హైదరాబాద్ అనేది గ్లోబల్ సిటీ సార్. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా 20% ఆంధ్ర పీపుల్ అయితే, ఎక్కువ పర్సెంట్ ఉంటే అన్ని రాష్ట్రాల నుంచి, తమిళనాడు, బెంగళూరు, ముంబై, అన్ని రాష్ట్రాల నుంచి ఉంటారు. సో ఇక్కడ ఇది ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివచ్చు, హాస్పిటాలిటీ కానివచ్చు, మొత్తం ఫిలిం ఇండస్ట్రీ కానివచ్చు, ఐటీ కానివచ్చు, అన్ని. అయితే ప్రభుత్వానికి ట్యాక్స్ వచ్చేది మెయిన్ దేని వల్ల వస్తుంది అంటే రియల్ ఎస్టేట్ వల్ల వస్తుంది, లిక్కర్ వల్ల వస్తుంది, 3 ఐటీ వల్ల వస్తుంది, తర్వాత ఎడ్యుకేషన్, ఫిలిం ఇండస్ట్రీ అన్నీ ఉంటాయి. సో హైదరాబాద్లో ఏంటంటే రోడ్డు కనెక్టివిటీ కానీ, రైల్ కనెక్టివిటీ కానీ, ఎయిర్ కనెక్టివిటీ కానీ, మెయిన్ ఈ 3 చూసుకోవాలి. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి, ఆ 3 పుష్కలంగా ఉన్నాయి. ఓకే, హైదరాబాద్ గత 2 years నుంచి నేను హైదరాబాద్లో జూబ్లీహిల్స్ రియల్ ఎస్టేట్ చేస్తాను, అవుట్కట్టు రియల్ ఎస్టేట్ చేస్తాను. గత 2 years నుంచి ఉన్న ఫ్యాక్ట్ అయితే చెప్పాలి సార్, రియల్ ఎస్టేట్ అనేది ఇన్వెస్టర్లు కొనడానికి ఆలోచిస్తున్నారు. ఎన్ఆర్ఐలు ఈరోజు నా దగ్గర 4 ప్రాపర్టీలు సేల్ కూడా ఇప్పుడు 1000 square yards జూబ్లీహిల్స్ ఆగే, అగ్రిమెంట్ వరకు వచ్చి ఆగే. ఎందుకంటే వాళ్ళు కూడా అమరావతిలో చేద్దామని డైలమాలో ఉన్నారు. అయితే నేను ఇచ్చే యూనివర్సల్ ఆన్సర్ ఏంటంటే, ఇక్కడ 2 రకాల మార్కెట్లు ఉంటాయి సార్. ఒకటి బయ్యర్ మార్కెట్, సెల్లర్ మార్కెట్. రియల్ ఎస్టేట్లో బయ్యర్ మార్కెట్ అంటే ఏంటి? ఇప్పుడు మన కంట్రోల్ మన చేతుల్లో ఉంటుంది. బయ్యర్ కొనేవాడు ఇప్పుడు అవతలోడు 100 రూపాయలు చెప్తాడు సార్, అవతలోడు 100 రూపాయలు చెప్తాడు. కానీ బయ్యర్ మార్కెట్ ఏంటి? వాడు ఏంటంటే డామినేట్ చేయడు, తక్కువ డిమాండ్ పడిపోద్ది అనమాట. ఓకే, అప్పుడు మనం ఎంతకంటే అంతకి ఇవ్వలేడు. సెల్లర్ మార్కెట్ అంటే ఏంటి? మార్కెట్లో పేరు వచ్చేస్తుంది, డిమాండ్ ఉంటుంది, అప్పుడు అమ్మేవాడు ఎంత చెప్తే అంత. అయితే హైదరాబాద్ పరిస్థితి ఇప్పుడు అది. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, అందులో చిన్న ఇన్వెస్టర్లు అయితే హైదరాబాద్లో పెట్టుకోవచ్చు. ఓకే, పెద్ద ఇన్వెస్టర్లు అయితే హైదరాబాద్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడున్న క్రమేమంలో హైదరాబాద్లో RRR అనేది వస్తుంది, రీజనల్ రింగ్ రోడ్. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వం ఏంటి, రింగ్ రోడ్ని ఇంకాస్త హైవే, ఎక్స్ప్రెస్ హైవే చేసింది. అంటే ఏంటి, షాద్నగర్ ఒక రూట్ మ్యాప్ ఇస్తే షాద్నగర్కి ఇంకాస్త ముందుగా 10 kilometers తీసుకెళ్లారు. రింగ్ రోడ్ అనేది ఎలా ఉండాలి, కానీ రింగ్ రోడ్ ఎలా వచ్చింది రీజనల్ రింగ్ రోడ్. అంటే ఏంటి, షాద్నగర్లో ఉన్న ల్యాండ్స్ అన్ని కూడా రేట్లు పెరగాలనే ఉద్దేశం కదా. ఒక అల్టిమేట్ పబ్లిక్ కోసమే అది పెట్టారు. అంటే ఏంటి, ఎప్పుడైతే రింగ్ రోడ్ వస్తుందో షాద్నగర్ రేట్లు పెరిగినట్టేగా. ఓకే, అలాగే ఎక్స్ప్రెస్ వే వస్తుంది. అలాగే మన ఎక్స్ప్రెస్ వే అమరావతి రోడ్, విజయవాడకి అమరావతికి ఉన్న ఓన్లీ 1st వే ఏదైనా ఉందంటే ఒకటి మన ఎల్బీ నగర్ నుంచి ఇది రోడ్, విజయవాడ హైవే. ఇప్పుడు ఎవరైనా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే
అయితే షాద్నగర్ హైవేలో చెయ్యాలి, లేదంటే విజయవాడ హైవేలో చెయ్యాలి. ఎవరైనా సరే హైదరాబాద్లోనే చెయ్యాలనుకుంటే, ఎందుకంటే అంటే ఒకటండి, ఎక్కడైనా సరే ఇప్పుడు వెస్ట్ సైడ్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది సార్. వెస్ట్ సైడ్ ఎందుకు ఏముందో తెలియదు కానీ చాలామంది వెస్ట్ అంటారు హైదరాబాద్లో. మీకు అర్థమైంది సార్, వెస్ట్ అంటారు. వెస్ట్ సైడ్ ఆల్రెడీ రేట్ పెరిగిపోయింది. ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్న షాద్నగర్, శంషాబాద్ ఇటువైపు చేసుకుంటే లబ్ధి పొందుతారు ఎవరైనా సరే. రీజనల్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ బాగుంటుంది, చాలా కంపెనీస్ ఉన్నాయి, ఇంకా ఫ్యూచర్లో కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి. అలాగే విజయవాడ హైవేలో 10 సంవత్సరాల వరకు అసలు మార్కెటే లేదు. షాద్నగర్లో సెస్ ప్లేస్ కూడా ఎక్కువ చాలా ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. షాద్నగర్లో చాలా ఉంది. అయితే విజయవాడ హైవే తీసుకొస్తే ల్యాండ్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంది. ఎవరైనా ఇప్పుడు విజయవాడ హైవేలో ఇన్వెస్ట్ చేసుకొని గత 10 సంవత్సరాలు కానీ మీరు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని ముట్టుకోకుండా ఉంటే హ్యూజ్ రిటర్న్స్ చూడొచ్చు సార్. ఇప్పుడు ఇక్కడున్న త్రిబుల్ రీజనల్ రింగ్ రోడ్డు ఇక్కడ పెట్టొచ్చా అక్కడ పెట్టొచ్చా అనుకుంటున్నాం కదా. ఇప్పుడు జరుగుతున్న రీజనల్ రింగ్ రోడ్డు వల్ల రానున్న 5-10 సంవత్సరాలు ఎలా ఉండిపోతుంది? ఇక్కడ పెట్టడం బెస్టా, లేకపోతే అక్కడ రాజధాని డెవలప్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అది కూడా ఒక రానున్న ఒక 5-10 సంవత్సరాల్లో ఎస్టాబ్లిష్ అయిపోతుంది కాబట్టి అమరావతి ఈజ్ ద గోల్డెన్ ఛాన్స్ అనమాట ఇప్పుడు. నేను దేనికి వ్యతిరేకం కాదు సార్. యాజ్ అ రియాల్టర్ గా నేను హైదరాబాద్ చేస్తాను, వైజాగ్ చేస్తాను, అమరావతి చేస్తాను. అయితే ఇక్కడ నేను ఏం చెప్తా అంటే, ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ అమరావతిలో సిఆర్డిఏ కారిడార్ చుట్టూ గజం ఎంత నడుస్తుంది? 50,000 నుంచి 60,000 నడుస్తుంది. సరే, మన సెక్రటరీ ఆఫీస్ చూసుకోండి, అక్కడ గజం ఎంత నడుస్తుంది? 3 లక్షల నుంచి 2 లక్షలు, 2,50,000. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సక్సెస్ అనేది ఎప్పుడైనా అండర్ కన్స్ట్రక్షనే కదా. చాలా మంది కింద కామెంట్లు ఏం పెడతారు? అమరావతిలో పెరిగిన తర్వాత కొంటామంటారు. పెరిగిన తర్వాత కొనేది ఏముంది? పెరగక ముందే కొనాలి, అప్పుడు నీకే లాభాలు ఉంటాయి. ఇప్పుడు చాలా మంది అమరావతిలో ఎవరైనా కొంటే చెప్పండి సార్. కొనేవాడు ఎప్పుడైనా నీ దగ్గరికి వచ్చి కొన్నామని చూపిస్తాడా? చెప్పడు సార్. ఎవరైనా ఆస్తులు కొనేటప్పుడు ఎవరికి చెప్తారు తెలుసా? ఏజెంట్కి మాత్రమే చెప్తారు, అంతే తప్ప బయట వాళ్ళకి చెప్పరు. మీ పక్కింటి ఆస్తి కొంటే మీకు చెప్పడు. అలాంటిది యూట్యూబ్లో ఎలా పెడతాడు, ఎలా చెప్తారు మీకు? సో అమరావతిలో ఎవరైనా, అంటే నా సొంత భూమి ఏపీ వాళ్ళు ఎవరైనా ఉంటే 100% చెప్తున్నాను, అమరావతిలో చేసుకోవడం బెస్ట్ సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు వెళ్ళి అమరావతి వెళ్ళి చూడండి సార్, ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, నెల రోజుల తర్వాత ఇంకొక వర్క్ జరుగుతుంది, మారిపోతూ ఉంటుంది. ఒక్క 1 year 2 years 3 years తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ కాదు 3 times అవుతుంది సార్, నో డౌట్. ఎందుకంటే అంటే ప్రభుత్వం ఒక ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ కానివచ్చు, ఇమేజ్ కానివచ్చు పెట్టే ఉంటారు, కానీ ఆయన వర్కేబిలిటీ చూస్తుంటే అలా ఉంది. ఎలా అన్ని కంపెనీలు తిరుగుతున్నారు, 200 కంపెనీలు, 6 lane హైవే వస్తుంది, ఫిలిం ఇండస్ట్రీ వస్తుంది, హాస్పిటల్స్ వస్తున్నాయి, యూనివర్సిటీలు వస్తున్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క పేరు చూసి ఎంతోమంది ఇన్వెస్టర్లు వస్తున్నారు. మీకు నిజం తెలుసా సార్? ఫ్యాక్ట్స్ మేము ఈ బిల్డర్లు హైదరాబాద్ అసోసియేషన్ వాళ్ళతో అందరితో చాలా మంది బిల్డర్లు కూడా షిఫ్ట్ అయ్యారు అమరావతికి. ఎందుకంటే కన్స్ట్రక్షన్ అక్కడ చేద్దామని. బిజినెస్ అనేది ఎక్కడ, బిజినెస్ అంటే పోల్చుకుంటే బిజినెస్ కూడా అక్కడ ఎక్కువ ఉంటుంది కదా, కన్స్ట్రక్షన్స్ ఎక్కువ. ఇక్కడ ఏపీ వాళ్ళు ఏముందంటే నా సొంత భూమి, నా సొంత ఎమోషన్, నా రాష్ట్రానికి ఇది కావాలి, మేము ఉన్న సొంత ఇంట్లో మా ఏపీలో కూడా ల్యాండ్ తప్పలేదు సార్. ఇప్పుడు ఎవరైతే అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తారో దట్ ఈస్ ద గోల్డెన్ ఛాన్స్ అనమాట. సిఆర్డిఏ 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల చుట్టూ హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంది అంటే హైదరాబాద్లో షాద్నగర్లో కానీ విజయవాడ హైవే కానీ. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంటుంది, మరి వైజాగ్ రియల్ ఎస్టేట్ గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను వైజాగ్ వాస్తవ్యుని, వైజాగ్ వాళ్ళు కూడా మన ఛానల్ చూస్తారు కదా. అయితే వైజాగ్ లో మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని అంటారు కదా. అమరావతిలో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు అమరావతిలో చెయ్యండి, కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు పర్వాలేదు, అసలు గవర్నమెంట్తో సంబంధం లేకుండా రేటు పెరగాలి అనుకుంటే వైజాగ్లో ఇన్వెస్ట్ చేయండి. నా దగ్గర 1 కోటి 2 కోట్ల డబ్బు ఉంది, వైజాగ్లో భోగాపురంలో అయినా చేయొచ్చు, అచ్యుతాపురంలో అయినా చేయొచ్చు. హ్యూజ్ డిమాండ్ అయితే భోగాపురంలో అయితే, ఇటు సైడ్ భీమిలి, ఇటు సైడ్ ఎండాడ, అక్కడి నుంచి తీసుకుంటే భోగాపురం శ్రీకాకుళం వరకు. ఇంకా రాబోన్న రోజుల్లోనే వైజాగ్లో ఒరిస్సా ఉంది కదండి, కోరాపుట్టు, అక్కడ ఫామ్ ల్యాండ్స్ ఎక్కువ దొరుకుతాయి, అక్కడ కూడా ఎకరాల్లో ఎక్కువ దొరుకుతాయి అనమాట. అక్కడ కూడా మాకు కాంటాక్ట్స్ ఉన్నాయి. అంటే 100 ఎకరాలు 200 ఎకరాలు కావాలంటే ఇచ్చాపురం దాటిన తర్వాత మనకేం దొరుకుతుంది? ఇంకా ఒరిస్సా బోర్డర్ వస్తుంది, ఫుల్ హిల్ స్టేషన్ అనమాట, 100 ఎకరాలు 200 ఎకరాలు, అక్కడ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు చాలామంది. అంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక విజన్ సార్. ఇక్కడ ఒకటి వైజాగ్ అనేది
అయితే ప్రకృతిగా కానివచ్చు, లేదా ఫిల్మ్ గా కానివచ్చు, లేదంటే ఇన్వెస్ట్మెంట్ కానివచ్చు, చాలా ఏపీలో బాగుంది. ఐటీ కూడా వైజాగ్ లోనే, అవును ఏపీలో ఐటీ కూడా ఎక్కువ వైజాగ్ లోనే పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రామానాయుడు గారు స్టూడియో పెట్టారు, చిరంజీవి గారు కూడా ఏమన్నారు, నా శాస జీవితం నెక్స్ట్ వైజాగ్ లోనే. అలాగే గత ప్రభుత్వం కూడా వైజాగ్ లో ఫిలిం ఇండస్ట్రీ రావాలి, ప్రతి షూటింగ్ ఇక్కడ 50% జరగాలని ఆమోదం పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతిని ఒకటే డెవలప్ చేయట్లేదు సార్. చాలా మంది వైజాగ్ పీపుల్ అంటున్నారు, బాబు గారు అమరావతిలోనే లేదు సార్, నెక్స్ట్ ఎఫెక్ట్ వైజాగే, వైజాగ్లోనే నెక్స్ట్. ఇప్పుడు ఒకటి సార్, అమరావతి పెరిగిన తర్వాత రాజమండ్రి రేట్లు పెరగలేదా, లేదంటే విజయవాడ తాడేపల్లిగూడెం నెక్స్ట్ ఇచ్చాడు తణుకు అన్నవరం, మాకు కాల్స్ వస్తాయి, అక్కడ రేట్లు పెరిగాయి సార్. దాని నెక్స్ట్ ఎఫెక్ట్ ఏంటి వైజాగే. అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండా పెట్టే పెట్టుబడి వైజాగ్. ఎందుకంటే వైజాగ్లో సొంత ఇల్లు ఉందనుకోండి, ఏముంది సార్, బీచ్కి వెళ్ళి హ్యాపీగా రావచ్చు. అయితే ఇన్వెస్ట్మెంట్ రూపంలో మన దగ్గర ఒక 50 లక్షలు ఉందనుకో, ఒక 100 కోటి రూపాయలు ఉందనుకోండి, నేనేం చెప్తానంటే ఒక 15 లక్షలేమో హైదరాబాద్లో పెట్టుకోండి, ఒక 60 లక్షలేమో అమరావతిలో పెట్టుకోండి, ఒక 30 లాక్స్ ఏమో వైజాగ్లో పెట్టుకోండి. ఇట్స్ ఎ సేఫెస్ట్ గేమ్. ఇందులో మళ్ళీ మీకు ఛాన్స్ ప్రాపర్టీస్ కావాలంటే సంకల్పం వాసు. సో నా మోటివ్ ఏంటి, అథెంటిక్ ఇన్ఫర్మేషన్, యూనివర్సల్ ఫ్యాక్ట్స్. ఒక ఇన్వెస్టర్ని బతికించాలి సార్. ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్ని ఎలా బతికించాలో ఇన్వెస్టర్ని బతికించాలి. రేపు పొద్దున్న ఆయనకి పిల్లల వివాహానికో లేదంటే ఎమర్జెన్సీ హాస్పిటలైజ్ అయితే ఈరోజు ఎంత ఉంది సార్, 30 లక్షలు 20 లక్షలు అయిపోతుంది. ఎవరు సార్ అప్పులు ఇస్తారు మనకి? ఇప్పుడు మన దగ్గర 1 కోటి రూపాయలు బాండ్ పేపర్ ఉంది, రేటు పెరిగే విధంగా అయితే మనకు అప్పు బే దొరుకుతుంది, రేటు పెరగలేని దానికి అయితే. సో ఇన్వెస్టర్ అమౌంట్ మన అమౌంట్ సార్. ఇన్వెస్టర్ని కాపాడుకోవాలి. దీనివల్ల మనం చేసే ఈ రంగానికి హెల్ప్ చేసినట్టు అవుతాం, ధర్మం పాటించినట్టు అవుతాం. నా ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, అడుగుతాను నేను, అరే అసలు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎందుకు చేస్తున్నా అంటే డబ్బు కోసం అంటారు. డబ్బు ఈజ్ ద బై ప్రోడక్ట్. అది ఆబ్వియస్గా దాన్ని అది వచ్చేది వస్తూనే ఉంటుంది సార్. ఒక ఇన్వెస్టర్ చేత నేను ఇన్వెస్ట్మెంట్ చేయించానంటే నాకు ఆ రోజు హ్యాపీగా నిద్రపోతాను. నేను డబ్బు వస్తుందని కాదు సార్, ఒక కిక్ అనమాట. అమ్మయ్య రైట్ ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఒక డాన్సర్కి డాన్స్ వేస్తే ఎంత కిక్కో, ఒక యాక్టర్కి యాక్టింగ్ చేస్తే ఎంత కిక్కో, ఒక ఆర్టిస్ట్కి పాడితే ఎంత కిక్కో, ఒక లాయర్కి కేసు వాదిస్తే ఎంత కిక్కో, యాజ్ అ రియల్ ఎస్టేట్ అడ్వైజర్గా, ఏజెంట్గా, యాజ్ అ రియల్ ఎస్టేట్ బిజినెస్గా నాకు మంచి ఇన్వెస్ట్మెంట్ చెప్పడం కూడా అంతే. టార్గెట్ రీచ్ అయినట్టు. అంటే స్వధర్మ పరిపాలన, వృత్తి ధర్మం, ప్రొఫెషనల్ ఎథిక్స్. శివాజీ ఒక సినిమాలో అంటాడు కదా, ప్రొఫెషనల్ ఎథిక్స్ అని మన రజనీకాంత్ గారు. అగ్రిమెంట్ బిజినెస్ అంటే ఏంటి సార్ రియల్ ఎస్టేట్లో? సార్ ఇది చాలా మందికి ఇప్పుడు ఈ అగ్రిమెంట్ బిజినెస్ చాలా మందికి తెలియదు సార్. మీ ఛానల్ ద్వారా రివీల్ చేయబోతున్నాను నేను. మీరు ఎంతో ఇంటర్వ్యూలు చూసుంటారు. ఈ బిజినెస్ గురించి ఎక్కడైనా విన్నారా? ఛాన్స్ ప్రాపర్టీస్ అని ఎక్కడైనా విన్నారా? లేదు. మరి నేను ఎందుకు చెప్తున్నాను, ఎందుకంటే చెప్పనా, నేను చాలా కొన్ని ఇంటర్వ్యూలు చూసాను. మీరు రియల్ భూమి ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. మంచి మంచి గెస్టులతో మీరు చేస్తున్నారు. నిజంగా అందులో గెస్టులందరూ నాకు కొంతమంది ఫ్రెండ్సే. అంటే ఏంటంటే ప్రజలకి, ఇన్వెస్టర్స్కి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఓకే, తెలియని ఇన్ఫర్మేషన్ కూడా చెప్పాలి. ఛాన్స్ ప్రాపర్టీస్ మీరు అన్న ఛాన్స్ ప్రాపర్టీ కూడా బ్యాక్ ఎండ్ లో నడుస్తుంది కానీ అవును, దాన్ని ఎవరు నోటీస్ చేయలేదు, దాన్ని పబ్లిక్ లోకి ఎక్కువ తీసుకెళ్ళలేదు. ఇట్స్ సీక్రెట్ బిజినెస్ సార్. మా ట్రైనర్లు కూడా చాలా మంది ఈ బిజినెస్ చేస్తుంటారు కొంతమంది, అందులో నేను కూడా ఒకడిని. అయితే అగ్రిమెంట్ బిజినెస్ ఏంటంటే చెప్తున్నాను చూడండి సార్. ఇప్పుడు మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉంది, చిన్న నుంచి స్టార్ట్ చేద్దాం. 1 కోటి రూపాయలు ఉంది, లేకపోతే ఒక 50-60 lakhs ఉంది అనుకోండి. మన చుట్టూ ఇప్పుడు మనం ఎక్కడున్న జూబ్లీహిల్స్లో ఉన్నాం, కొంచెం శ్రీనగర్ కాలనీ, లేదంటే వైజాగ్ అమరావతి, విజయవాడ బెంజి సర్కిల్, లేదంటే వైజాగ్లో జగదంబ సర్కిల్, లేదంటే ఎంవిపి సర్కిల్. 2 BHK ఎంత ఉంటుంది సార్? 50 lakhs 60 lakhs. కొత్తది అయితే 75-80 ఉంటుంది. కొత్త రీసేల్ ఎంత? 55కి 60కి వచ్చేస్తుంది. ఇందులోని కొంతమంది అమ్మేస్తారు. మీరు మనం చూసుకున్నట్టయితే కొన్ని ప్రాపర్టీస్ వస్తుంటాయి 55 lakhsకి 60 lakhsకి. అందులో ఇంకాస్త అర్జెంట్ ఉన్నవాళ్ళు 45 lakhsకి 50 lakhsకి అమ్మేస్తారు. మనం ఏం చేస్తామంటే, మీ దగ్గర డబ్బు ఉందనుకోండి, ఒక 50 లక్షలు, ఒక 4-5 ప్రాపర్టీస్ 3 lakhs చూపి చొప్పున ఒక 5-6 ప్రాపర్టీలు అడ్వాన్స్లు ఇచ్చేసుకోవాలి. అగ్రిమెంట్ మీ పేరు మీద చేసేసుకోవాలి. హోల్ రైట్స్ మీదే. 45 days ద్వారా మీ అమౌంట్ మీకు సెటిల్మెంట్ చేస్తామని అంటాం. మనం 4 ప్రాపర్టీలు చేసుకున్నారు, ఎంత ఒక్కొక్క ప్రాపర్టీ 55 lakhs 60 lakhs. మనం దానికి అయితే 1 lakh పెట్టి ఇంటీరియర్ చేయించవచ్చు. లేదు ఇంటీరియర్ చేయించకపోయినా ఫుల్ అమౌంట్ ఇచ్చేసాం అనుకోండి, తక్కువకి వస్తుంది. 50 lakhs పెట్టి ఒక 1 ఇంటీరియర్ చేయించేసి 50 lakhs కొన్న ప్రాపర్టీ 58 lakhsకి 60 lakhs కూడా అమ్మచ్చు. ఒక చెడిపోయిన కారు వచ్చింది సార్, ఏం చేస్తారు? మెకానిక్ రిపేర్ చేసేసి అమ్మించవచ్చు. ఇప్పుడు మీరు పెట్టింది ఎంత? 30 లక్షలు, 3 లక్షలు పెట్టారు. అగ్రిమెంట్ 45 రోజుల లోపు దాన్ని మార్కెట్ చేసుకోవాలి. ఎలా మార్కెట్ చేసుకోవాలంటే మ్యాజిక్ బ్రిక్స్, 99 acres,
housing.com అనే కొన్ని పోర్టల్స్ platforms అది కాకుండా చుట్టుపక్కల ఉన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఎవరు వాళ్ళతో ఒక 20-30 మందితో మనం పరిచయం పెంచుకోవాలి. బాబు నా దగ్గర 2 BHK ఫ్లాట్ ఉంది, అగ్రిమెంట్ నా పేరు మీదే ఉంది, నాదే ఫ్లాట్, ఇగో నేను మార్కెట్లో 50 lakhs ఉంది కదా, మీరు 55 lakhs పెడతారు, 53 lakhs పెడతారు, ఏజెంట్కి 1 లక్ష రూపాయలు ఇచ్చేయండి, మార్కెట్లో ఉన్న దానికంటే ఎక్కువ ఇచ్చేయండి, 2 lakhs అని ఇచ్చేయండి, మీకు వచ్చిన 3-4 లక్షల లాభంలో 1 లక్ష రూపాయలు ఇచ్చేస్తే ఏజెంట్ మీకు చేయడా? ఎంతోమంది ఐటీ ఎంప్లాయీస్ ఈ బిజినెస్ చేస్తారు, డాక్టర్స్ ఈ బిజినెస్ చేస్తారు, బయటికి చెప్పారు. కానీ ఇంకేజ్ ఆ 45 days లో అవ్వలేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చెయ్యాలంటే మన దగ్గర ఇంకో సేఫ్టీగా ఫ్రెండ్స్ని పెట్టుకోవాలి, ఇన్వెస్టర్లు మనలాగే పెట్టుకొని అప్పుడు ఇంకొక 5 లక్షలు ఎక్స్ట్రా ఇవ్వాలి, 10 లక్షలు. సార్ ఇంకొక నాకు డబ్బు వచ్చేది ఉంది, ఓ 10 లక్షలు తీసుకొని మళ్ళీ అగ్రిమెంట్ చేయించుకుంటాం. లేదు ఆయన మనకు ఇది మ్యూచువల్ అనమాట, డబ్బులు అయితే పోవు సార్, చాలా మంది అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత పోతుంది అంటారు, పోదు. ఈ 45 రోజుల తర్వాత మనం మార్కెట్ చేస్తాం కదా, వాళ్ళు మళ్ళీ ఇంకొక డబ్బులు ఇవ్వకపోయినా సరే ఇంకొక 4 రోజులు టైం ఇస్తారు. బేసిక్గా 3 months నడుస్తుంది, 45 days నడుస్తుంది. ఇప్పుడు మీరు అన్ని పెట్టిన తర్వాత మీరు ఖాళీగా ఉంటారు సార్. అయితే ఈ గేమ్ ఎలా ఉంటుంది అంటే ఒక 10 ప్రాపర్టీలు పెట్టారు సార్, అందులో ఒక 6 ప్రాపర్టీలు 6 కొట్టారు, ఒక ప్రాపర్టీ డబ్బులు పోయినాయి, ఇక్కడ కవర్ అయిపోతుంది కదా. ఈ గేమ్ బాగాలేదంటారా? ఇలాంటి గేమ్ నేను నేర్పిస్తుంటాను రియల్ ఎస్టేట్ ట్రైనింగ్లో. అలాగే చాలా మంది నాకు ఎన్ఆర్ఐలు కాల్ చేస్తారు, ఇది యూఎస్లో ఉండి కూడా చేసుకోవచ్చు, లేదు మన ఆంధ్రాలో అనకాపల్లిలో ఉండి చేసుకోవచ్చు, అమీర్పేటలో ఉండి చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు, ఇది ల్యాండ్ మీదే చేసుకోవచ్చు. కాకపోతే దీనికి కాస్త మెంటర్లు కావాలి, అంటే ఈ గేమ్ ఆడే వాళ్ళు మెంటర్ కావాలన్నమాట. ఈ గేమ్ హ్యాపీగా చేసుకోవచ్చు, ఇది రెండో వ్యక్తికి కూడా తెలియదు. పైగా మీరు నిజంగా చెప్తున్నాను సార్, ఒక 10 ప్రాపర్టీలు, ఒక 2-3 ప్రాపర్టీలు మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు. మీరు ఫస్ట్ 50 లక్షలతో స్టార్ట్ చేస్తారు, లేదు 10 లక్షలతో స్టార్ట్, తర్వాత 1 కోటి రూపాయలు, తర్వాత 10 కోట్లు, తర్వాత 100 కోట్ల వరకు వెళ్తారు. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఇప్పుడు మినిస్టర్లు లేదంటే టాప్ మోస్ట్ పీపుల్ ఉంటారా, ఓపెన్గా చెప్తున్నాను, అంటే అవేర్నెస్ కోసం పబ్లిక్కి, ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైనా టాప్ మోస్ట్ లాయర్స్ డాక్టర్స్ ఎవరైనా గేమ్ ఆడేది ఇదే, మినిస్టర్స్తో సహా ఇదే గేమ్ ఆడతారు. దిస్ ఇస్ ద రియల్ ఎస్టేట్ గేమ్. రియల్ ఎస్టేట్ అంటే ఎవరో ప్రాపర్టీ అమ్మడం కాదు, అగ్రిమెంట్ చేసుకుని నీ ప్రాపర్టీ అమ్ముకోవడం. అమ్ముకోలేకపోతే నీకు సత్తా లేదు, ఇంట్లో కూర్చుంటే ప్రాపర్టీ సేల్ అవుతుందా? ప్రతి ప్రాపర్టీ సార్ దాని మీద ఉండాలి. నేను చాలా మంది ఓపెన్గా చెప్తున్నాను సార్, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొంతమంది సూసైడ్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు. సార్ నాకు అప్పులు ఉన్నాయా, సూసైడ్లు కొంతమందికి ఐడియా ఇచ్చాను నేను, మీ భార్య చేత ఒక ఏదైనా కంపెనీ పెట్టించండి, రొటేషన్ అవుతుంది కదా సార్. నేను చేసే ప్రతి పని కూడా కుటుంబాన్ని బతికించడం కోసం ఒక ఇది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగి అంటారు కానీ చాలా అప్పులు ఉంటాయి సార్, కానీ అప్పు పుడుతుంది. కొంతమంది నేను సలహా ఇచ్చి బిజినెస్ వాళ్ళ భార్య పేరు మీద ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించాను, 10,000 పెడితే రిజిస్ట్రేషన్ చేస్తారు, కరెంట్ అకౌంట్ తీస్తారు. ఏముంది సార్, ఒక 50 లక్షలు అప్పు తెచ్చుకొని 5 లక్షలు పెట్టుకొని హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటాడు, ఇది చేసుకోవచ్చు కదా, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చేసుకోవచ్చు కదా. కానీ ఇది ఎలా చెయ్యాలో అని మాలాంటి వాళ్ళకి కాల్ చేసినా మేము చెప్తుంటాం. ఎందుకంటే నా ఉద్దేశం ఏజెంటు బతకాల, ఓనర్సు బతకాల, ఇన్వెస్టర్స్ బతకాలి సార్, అలాగే మేము కాస్త కోస్తో బతకాలా. వాళ్ళందరూ బాగుంటే మీరు ఖచ్చితంగా మనం బాగుంటాం. అది మెయిన్ ఏంటంటే ఇన్వెస్టర్ని బతికించాలా. సరే అది అగ్రిమెంట్ బిజినెస్, ఇది ఒక రకమైన ఛాన్స్ ప్రాపర్టీసే. ఇప్పుడు మార్కెట్లో కనబడాలి, వినబడాలి, నిలబడాలి. ఇప్పుడు మా దగ్గరికి ఎందుకు వస్తుంటాయి 50 కోట్లు 100 కోట్ల? ఇప్పుడు మేము వచ్చిన దారిలో నాకు 3-4 ప్రాపర్టీలు ఉన్నాయి, ఒక్కొక్క ప్రాపర్టీ 50 కోట్లు 60 కోట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు 30 లక్షల రెంట్లు వస్తాయి. అలాగే షాదనగర్లో ఒక 30 ప్రాపర్టీలు నా దగ్గర ఉన్నాయి, అలాగే అమరావతిలో కొన్ని ప్రాపర్టీలు, ఇవన్నీ ఒక 100 ప్రాపర్టీలు నేను లిస్ట్ చేసుకుంటాను. ఎవరు కస్టమర్ ఫోన్ చేస్తే వాళ్ళకి ఇస్తాం. ఇక్కడ ఏంటి, మార్కెట్లో ఎవరికైనా తక్కువ రేటుకి కొనిపించాలా, తక్కువ రేటుకి ఎవరు అమ్ముతున్నారో వాళ్ళు పట్టుకోవాలా. అది మేము ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే పనిలో ఉంటాం కాబట్టి మాకు హైదరాబాదు, విజయవాడ, వైజాగ్, సో మాకు నెట్వర్క్ ఉంటుంది కాబట్టి మేము హెల్ప్ చేయగలం. ఒక రకంగా ఇది కూడా హెల్పే. వైజాగ్ గురించి మాట్లాడుకున్నాం, అమరావతి గురించి మాట్లాడుకున్నాం, హైదరాబాద్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు విజయవాడ పరిస్థితి సార్, విజయవాడ 6 లైన్ హైవే పడుతుంది, ఆ చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నాయి? పెద్దాంబరపేట లేదంటే రామోజీ ఫిల్మ్ సిటీ, చోడుపల్లి, ఈ లైన్ అంతా ఎల్బీ నగర్ దాటి వనస్థలి దాటిపురం, ఎవరైనా సార్ ఒక విజన్తో పెట్టాలనుకుంటే ఖచ్చితంగా విజయవాడ మీద హైవే పెడితే ఎక్స్ప్రెస్ వే, విజయవాడకి 2 గంటలు వెళ్ళిపోతుంది సార్, ఇది ముందు 4 గంటలు పడుతుంది. ఇప్పుడు ఎక్స్ప్రెస్ వే పెట్టి 6 lanes అయిన తర్వాత డిమాండ్ పెరిగిపోద్ది. అయితే మీ ద్వారా ఇంకోటి కూడా చెప్తున్నాను సార్, ఇది చాలామంది ఇన్వెస్టర్లు చాలామంది కొంతమంది గెస్టులు మాత్రమే చెప్తారు ఇది, అందులో నేను చెప్పాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, నోట్ చేసుకోండి, చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్. ఎవరైనా సరే హైవేలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే మీ ఛానల్ ద్వారా చెప్పే టాప్ సీక్రెట్ ఇది. హైవేకి 50 meters 1 kilometer దూరంలో పెట్టండి. ఎందుకంటే హైవేలు పడేటప్పుడు ఎక్స్పాన్షన్ అయ్యేటప్పుడు మీ స్థలం కొట్టుకుపోద్ది.
ప్రభుత్వం ఎంత ఇస్తే అంత తీసుకోవాలి అప్పుడు. అవును. అదే 1 కిలోమీటర్ లోన్ ఉందనుకోండి, హైవే ఎంత పడినా సరే 1/2 కిలోమీటర్ కానీ 1 కిలోమీటర్ లోన్ ఉందనుకోండి, అప్పుడు ఇంకా బెనిఫిట్ అవుతుంది, అప్పుడు బెనిఫిట్ అవుతుంది. ఇంకా బెనిఫిట్. సో మీ ఛానల్ ద్వారా ఇచ్చే టాప్ సీక్రెట్ ఏంటంటే ఇటు సైడ్ సాధనగర్ హైవేనా లేదా అమరావతి హైవేనా, అటు సైడ్ కోల్కతా వైజాగ్ కోల్కతా భోగాపురం హైవేనా, హైవేకి 1 కిలోమీటర్ లోన్ ఉండి కొనండి. చాలా మంది చెప్పరు ఇది. ఏదంటే వాళ్ళకి డబ్బు వస్తుందని ఏజెంట్లు చెప్పేస్తారు, కానీ నా ఉద్దేశం ఇన్వెస్టర్ని బతికించడం కాబట్టి ఈ లోన్కి అనమాట. సో విజయవాడ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హైవే అనమాట. గజం 6,000 7,000 కూడా దొరుకుతుంది. మీరు పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా విజయవాడ హైవేలో మీరు పెట్టచ్చు, ఖచ్చితంగా మీరు లబ్ధి పొందుతారు. కాకపోతే ఒక 10 సంవత్సరాలు వదిలేయండి, ఒక 10 years 5 years దాన్ని ముట్టుకో, డిస్టర్బ్ చేయొద్దు. నా పిల్లల పెళ్లి కోసమో లేదంటే నా వృద్ధాప్యం పెన్షన్ కోసం అనే ఉద్దేశంతో పెట్టండి, ఖచ్చితంగా మీరు లబ్ధి పొందుతారు, నో డౌట్ పక్కా. అమరావతిలో ఆబ్వియస్ గ్రోత్ అనమాట. ఇప్పుడు మీరు 50,000 నడుస్తుందా, నెక్స్ట్ 6 నెలల్లో చూడండి రేట్ పెరిగిపోతుంది, నెక్స్ట్ 1 yearలో చూడండి. ఒకప్పుడు అయ్యో నేను ఇక్కడ కొన్నా బాగున్నాం, సిటీకి దూరం అయిపోయింది అంటే దూరం మైండ్లో ఉంది. ఇంట్లో డబ్బు పెట్టుకోవడం కన్నా, గోల్డ్ పెట్టుకోవడం కన్నా, ఎవరికో 3 రూపాయలకు అప్పిచ్చి మీరు దెయ్యం అవడం కన్నా, అప్పించినప్పుడు ఎలాగా దేవుడు మీరు నాకు అప్పు అంటారు, అదే దెయ్యం అవుతారు. మీరు ఎందుకు దెయ్యం అవ్వాలి అసలు? మీరు శత్రువు ఎందుకు అయిపోతున్నారు తెలుసా అండి, అప్పులు ఇవ్వడం వల్లే. అదైతే ల్యాండ్ మీద పెట్టేయండి. మీ దగ్గర డబ్బులు 10 లక్షలు ఉంటే 10 లక్షలు ల్యాండ్ మీద పెట్టండి. సిటీకి దూరం ఉంది, నేను అక్కడ ఉన్నాను బాబు, ఇన్వెస్ట్మెంట్ అది. ఇంట్లో డబ్బు దాచుకోవడం కన్నా గోల్డ్ కొనుక్కోవడం కన్నా ల్యాండ్ మీద దూరంగా పెట్టినా రేపు పొద్దున్న 10 సంవత్సరాలు అదే నీకు బ్రహ్మాస్త్రం. కనీసం నాకు ఒక ల్యాండ్ ఉండని నువ్వు పడుకునేటప్పుడు నిద్రపోతావు, హ్యాపీగా ఉంటుంది. అప్పిచ్చేవాడు ఎప్పుడు నిద్రపోతాడండి, నిత్యం టెన్షన్. చాలా మంది బీపీలు షుగర్లు రావడానికి కారణం ఏంటంటే మీరు అప్పులు ఇవ్వద్దని నేను చెప్పట్లేదు. సరే మీ దగ్గర ఒక 20 లక్షలు ఉంటే ఒక 15 లక్షలు ఏమో వచ్చి ల్యాండ్ మీద పెట్టుకోండి, ఒక 5 లక్షలు ఏమో అప్పించుకోండి. నేను హెల్ప్ చేయొద్దని తప్పు, హెల్ప్ కూడా చెయ్యాలి. కానీ మొత్తం పోయి వాళ్ళ చుట్టూ కోట్ల చుట్టూ తిరిగి బీపీలు షుగర్లు వచ్చేసి మీ ఆరోగ్యాన్ని ఎందుకు పాడు చేసుకోవాలనేది నా యొక్క మెయిన్ ఉద్దేశం. సో అది సార్. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీరు రియల్ ఎస్టేట్ను కూడా మోటివేషనల్గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినందుకు మళ్ళీ ఒకటి చెప్తాను సార్, మైండ్ సెట్ మారితే లైఫ్ సెట్ అయిపోతుంది. ఒక ఏజెంట్కైనా ఇన్వెస్టర్కైనా సంకల్పం వాసి ఏంటంటే గ్రోత్ మైండ్ సెట్ అనమాట. గ్రోత్ అనేది ఎప్పుడూ ఉండాలి, గ్రోత్ నేను ఎంకరేజ్ చేస్తాను. అల్టిమేట్గా గ్రోత్ ఈజ్ ఏ హ్యాపీనెస్ సార్. ఎవరికైనా కానీ ఫైనల్ డెస్టినీ గ్రోత్. ఎస్, గ్రోత్ అనేది ఉండాలి. 100x అన్నారు కదా, 100x అంటే 100x గ్రోత్ అనమాట. సంకల్పం అంటే దృఢ సంకల్పం. సో అది సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీరామ్ గారు. వన్స్ అగైన్ మీ రియల్ భూమికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను.